బ్రదర్, గాడ్ బ్లెస్ యు ఆల్. మధ్యాహ్న కాలమందు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ ఈ మధ్యాహ్న కాలమందు దీవించును గాక. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా మనము దేవుని వాక్యం చదువుకుని ముందుకెళ్దాం ప్రియారా. లెట్స్ రిమైన్ స్టాండింగ్. నిలబడి ఉండగానే మనము లేఖనం చదువుకుని ముందుకెళ్దాము. మరి ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి సంఖ్యాకాండం వైపు తిప్పాలని కోరుతున్నాను. సంఖ్యాకాండము, ది బుక్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1 నుండి 7 వచనములు చదువుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1 వచనము నుండి 7 వచనములు చదువుకుందాము. తరువాత ఇజ్రాయేలీలు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానములో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇజ్రాయేలీయుల అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనం విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీలు ఇజ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతేరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలములలో కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడవు, దీవించువాడవు, దీవింపబడననియు శపించువాడు శపింపబడననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా మరో లేఖన భాగం చదువుకుందాం. అలాగే నాతో కలిసి అలాగే మరొక లేఖన భాగం చదువుకుని ముందుకు వెళ్దాము. సంఖ్యాకాండంలో నుండి 25వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి 4 వచనములు చదువుకుందాం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇజ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసి కొనున్నందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరితోనూ తోడుకొని యెహోవా సన్నిధిన సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద నుండి తొలగిపోదునని చెప్పాను. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు దేవా, మధ్యాహ్న కాలమందు నాయన నీ బలిపీఠం మీదకు సమీపిస్తున్నాము తండ్రి. నీ బల్ల చుట్టూ మేము కూర్చొని ఉంటున్నాం ప్రభువా. నీవే ఈ రొట్టెని విరిచి వడ్డించి ప్రభువా, ఆనాడు నీవు రొట్టె విరవగా ప్రజలు నేత్రాలు తెరవబడ్డాయి ప్రభువా. నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాలమందు కూడా నీవు దిగివచ్చి మా నేత్రాలు తెరిచి తేటగా ఈ వాక్యం అర్థం చేసుకునే కృపను మాకు దయచే ప్రభువా.
ఈ మధ్యాహ్న కాలం ముందు నీ బోధిస్తున్న ఈ వాక్యాన్ని బట్టి నాయన నిత్యంగా మేము దీవించబడదు కాక నాయన. ఓ ఏదో అంశం ద్వారా మా హృదయాలను ప్రేరేపిస్తూనే ఉంటావు ప్రభువా. ఈ బైబిల్ గ్రంథం రాయబడిందే మా కొరకే ఉంది ప్రభువా. జరగబడిన ప్రతి సంగతి కూడా కేవలం ఛాయలు మాత్రమే ప్రభువా. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రతి సంగతి కూడా నిజత్వమైంది నాయన. మేము చూస్తున్నాం తండ్రి, రాయబడిన వాక్యాన్ని మేము చదివాము నాయన. కానీ ఈ వాక్యానికి సరైన అనువాదం నువ్వు దయచే ప్రభువా. నువ్వే మాకు బయలుపాటు దయచేయమని స్పష్టంగా క్లుప్తంగా మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రతి ఒక్కరు కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి మరి ప్రభు సన్నిధిలో ఇలా కూడుకోవటము చాలా సంతోషం. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభాలు మరియు నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీరందరూ సంతోషంగా ఉన్నారు పిల్లారా? ఆర్ యు హ్యాపీ టు బి హియర్? ఇక్కడ ఉండటం సంతోషంగానే ఉన్నదా? ఆమేన్, హల్లెలూయా. మరి మరి మీరు ప్రార్థించిన రీతిగానే మరి దేవుడు మరి నిత్యంగా మమ్మల్ని ప్రేరేపించి మరి గురువారము, శుక్రవారము, మరి శనివారం పూట మరి సుందరపల్లి ప్రాంతంలో మరి పాస్టర్ సద్గుణరావు గారి దగ్గర మరి కూటాల దేవుడు ఘనంగా జరిగించాడు. మరి 5 కూటములు అక్కడ జరిగే పిల్లారా. నిత్యంగా దేవుడు ఘనంగా అక్కడ వాడుకున్నాడు. అక్కడున్న యవనస్తులు అలాగే మరి సేవకులు చాలా బాగా ఆనందించారు. మరి వాక్యము చాలా లోతుగాను అర్థవంతంగాను మరి ఈ దినపు లేఖనం అక్కడ అనువాదం ప్రకటించబడింది. మరి ఈరోజు దేవుడు ఏమై ఉన్నాడో, ఇప్పుడు దేవుడు ఎటువంటి మనసును కలిగి ఉన్నాడో, ఎటువంటి ప్రణాళిక దేవుడు వేసుకుంటూ ముందుకెళ్తున్నాడో ఇవన్నీ దేవుడు నిత్యంగా అక్కడ బహిరంగపరిచాడు. మరి యవనస్తులు చాలా బాగా సంతోషించారు. మరి సేవకులు కూడా వచ్చి చాలా సంతోషించారు. ఖచ్చితంగా మరలా మీరు మరి మా ప్రాంతానికి రావాలి, మరి పదే పదే మా సంఘముల్లో కూటాలు జరగాలని మరి వాళ్ళు కోరారు పిల్లారా. మరి ప్రార్థించండి. మరి నిత్యముగా దేవుడు మరిన్ని ప్రాంతాలకు ఆయన వాక్యాన్ని మోసుకెళ్ళడానికి కృప చూపించునుగాక. ఆమేన్. అనేక ప్రాంతాలకు దేవుడు తీసుకెళ్ళి మరి నా నోటిని బూరగా వాడుకొని నిత్యముగా ఆయన వాక్యం ప్రకటించునుగాక. హల్లెలూయా. మరి ఏదో గొప్ప వాళ్ళమని కాదు కానీ పిల్లారా, కేవలం దేవుని మహాకృపను బట్టి మాత్రమే వాక్యం ఇవ్వబడింది. ఆమేన్. మరి ఏదో జ్ఞానులమనో ఏదో వాక్యాన్ని ఎక్కడో పట్టించి మనమేనా వాక్యం చెప్పేవాళ్ళం కాదు. కేవలం దేవుని యొక్క కృప. మరి ఆయన అనువాదం అయిపోతే మనకు వాక్యం రాదు. మనం కేవలం వాక్యాన్ని చదవగలము కానీ రాయబడిన వాక్యానికి అనువాదం ఇచ్చేవాడు మాత్రం దేవుడే పిల్లారా. ఆమేన్. నిశ్చయముగా మరి ఈ దినము దేవుడు ఏమై ఉన్నాడో అనే అనువాదమును దేవుడు మరి అక్కడ బయలుపరిచాడు. మరి చాలా చక్కటి అంశాలు ప్రకటించడం జరిగింది. నిశ్చయముగా ప్రజలు దీవించబడ్డారు. హల్లెలూయా. ఎంతమంది సంతోషిస్తున్నారు? మరి బుధవారం సాయంకాలం మొదలుకొని నిన్న ఆదివారం ఉదయకాలం వరకు దరిదాపుగా వరుసగా ఇక్కడ చెప్పి అక్కడికి 5 కూటాలు చెప్పాను. మరి ఇది 7వ కూటం అన్నమాట. ఆమేన్. మళ్ళీ వరుసగా చాలా సంతోషంగా ఉంది. మరి కొద్దిగా ఓవర్ హీట్ అవ్వబట్టి గొంతు బొంగురు పోయినట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా ప్రార్థించండి. దేవుని నిత్యంగా బహుబలంగా వాడుకొనును గాక. నాకు మంచి ఆరోగ్యమైన ఇచ్చును గాక. హల్లెలూయా. సరే పిల్లారా, మనము సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుందాం. ఆలస్యమవుతుంది కాబట్టి నేను సూటిగా అంశంలోకి వెళ్ళిపోతాను. మరి చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు మిస్ అయ్యారు? మరి 2 మిస్ అయ్యారు. హల్లెలూయా. రాకపోతే మరి ఫోన్ చేయండి. ఎవరైనా రాకపోయినట్లయితే మీరు శ్రద్ధ వహించి మరి సహోదరులు ఎవరు వస్తున్నారా, ఎవరు రావట్లేదా, మరి బలహీనమైనప్పుడు కొద్దిగా ఫోన్ కాల్స్ చేయడం బెటర్ అనమాట. చూడండి, 2 మిస్ అయ్యారు ఈరోజు. హల్లెలూయా. చాలా మంచిది పిల్లారా. మనం మరి తినగ వాక్యములకు వెళ్ళిపోదాము. చదవబడిన లేఖన భాగము మనకందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగం ఇది. ఎన్నో సంవత్సరాల నుండి ఈ లేఖన భాగాన్ని మనం చదువుతూనే ఉన్నాం. మనం మాత్రమే కాదు కానీ ఇజ్రాయెల్ మొదలుకొని గత సంఘకాలము దాకా వాక్యాన్ని చదువుకుంటూనే వస్తున్నారు. కానీ దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే రాయబడిన వాక్యము ఒకటే కానీ అనువాదాలు మాత్రం చాలా లోతుగా ఉంటాయి పిల్లారా. ఆమేన్. రాయబడిన వాక్యము మారదు కానీ
కానీ రాయబడిన వాక్యం యొక్క అనువాదం మాత్రము ప్రతి కాలంలో మారుకుంటూ వస్తుంది. దీనినే ప్రవక్త పురోభివృద్ధి అన్నాడు. దీనినే ప్రవక్త ద ప్రోగ్రెస్ ఆఫ్ రెవల్యూషన్ అన్నాడు. అంటే క్రమేణా వస్తున్న ప్రత్యక్షత. హల్లెలూయా. బోధిస్తుంది ఒకే లేఖనం అయినప్పటికీ, ప్రకటిస్తుంది ఒకే వాక్య భాగం అయినప్పటికీ, బోధిస్తుంది ఒకే బైబిల్ అయినప్పటికీ, కానీ దేవుడు ఆ దినములో ఎలాగ తన ప్రజలకు కనపరుచుకుంటున్నాడంటే, దేవుడు ఎలాగా తన ప్రజలకు దేవుడు మరి కనపరచబడుతున్నాడు అంటే ప్రియులారా, వాక్యం యొక్క అనువాదము ద్వారా కనపడుతున్నాడు ఆయన. అంతే కదా. ఎప్పుడైతే దేవుడు ఒక వర్తమానికుని పైకి లేపి బైబిల్ మారకుండా అనువాదన మారుస్తున్నాడో, అప్పుడు దేవుడు ఆ కాలంలో ఆయన ఆ కాలానికి వచ్చిన అనువాదం బట్టి నేను ఇక్కడ ఉన్నానని కనపడుతున్నాడు. అయ్యా విత్ దిస్ రెవల్యూషన్, నేను ఈ ప్రత్యక్షతలో ఉన్నానని దేవుడు ప్రతి వర్తమానికుని అలాగే లేపుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనమున్న కాలం ఏంటంటే ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ వర్డ్. ఇప్పుడు వస్తున్న ఈ కాలమే ఆఖరి అనువాద కాలం. మన తర్వాత మరొకరు వచ్చి వాక్యాన్ని అనువదించే అవకాశం లేదు. ఆమేన్. ప్రవక్తే ఫైనల్ ఇంటర్ప్రిటేషన్. వాక్యానికి మరి సరైన అనువాదము, ఆఖరి అనువాదం ఇచ్చిన వాళ్ళు ఎవరంటే విలియం బ్రానమ్. ఇప్పుడు అండర్ ద సెవెంత్ ఏంజల్, ఏడవ దూత వర్తమానికుడి కింద ఇప్పుడు మనమే వాక్యం యొక్క సరైన ఆఖరి అనువాదం ఇస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి పరలోక రాజ్యము చేరాలన్నా వధువు దగ్గరికి రావాల్సిందే, తిరిగి జన్మించాలన్నా వధువుని కలవాల్సిందే, నిజమైన బాప్తిసం తెలియాలన్నా వధువును సంప్రదించాల్సిందే. వధువు లేకుండా రక్షణ లేదు. ఇప్పుడు బైబిల్ ఉంది, సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ వధువు ఉండాలి నీతో. వధువు దగ్గరే వాక్యం ఉంది, వధువు దగ్గరే ఈ కాల ప్రత్యక్షత ఉంది. హల్లెలూయా. అందుకే ప్రియులారా, వి ఆర్ ద ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క ఆఖరి వాక్యానికి అనువాదికులు ఎవరంటే మనమై ఉన్నాం. ఆమేన్. మరి నిశ్చయంగా దేవుడు ఈ వాక్యాన్ని కూడా మరి లోతుగా గూఢార్థముగా మరి అర్థం చేసుకునే కృప మనకి ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్న సమస్తము కూడా గతంలో జరగబడినదే అయి ఉన్నది. బైబిల్ సెలవిస్తున్నది, సూర్యుడి కింద ఏది కూడా నూతనమైనది లేదు. ఏది జరిగినా ఇదివరకే సూర్యుడి కింద జరిగిందే జరగాల, కొత్తగా ఏమీ జరగదు. కాకపోతే మనం వెతుకుట్లో విఫలమవుతాం. మనం వెతికే విషయంలో మనం విఫలమవుతాం, కానీ జరిగిందే మరలా జరిగింది. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు జరిగిన ఈ నిర్గమంలో కార్యక్రమము ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ బిలాము ఎక్కడ ఉండేవాడంటే మొదటి నిర్గమంలో ఉండినవాడు. మొదట్లో ఉన్నాడంటే 2లో ఉండాల్సిందే, 2లో ఉంటే 3లో ఉండాల్సిందే. ప్రవక్త అన్నాడు, ఆది కాండములో ఏ విత్తనాలు అయితే రాయబడ్డాయో, పెట్టబడ్డాయో, నిత్యంగా ఈ విత్తనాలు నిత్యంగా ఫలదీకరణ చెంది ఫలించి ఫలాలుగా మరి చివరి గ్రంథమైన ప్రకటనలో కనపడాల. ఏది మిస్ అవ్వకూడదు, ఏ లింక్ కూడా మిస్ అవ్వదు. ఒక్క దయ్యం మిస్ కాదు, ఒక్క విత్తనం మిస్ కాదు, ఒక సంకర జాతి మిస్ కాదు, ఏది మిస్ కాదు. రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అవి. ఆమేన్. ఇప్పుడు జరిగిన ఈ కార్యక్రమం కూడా రిపీట్ అవుతూనే వస్తుంది. హల్లెలూయా. మరి మొదటి నిర్గమం ప్రవక్త ఎవరంటే మోషే అయి ఉన్నాడు. ఈ మోషే ఒక బలమైన ప్రవక్త అంటున్నాడు, మోషేకి దేవుడు 2 సూచనలు ఎలాగైతే నాకు ఇచ్చాడో దేవుడు, నాకు మోషేకు 2 ఇచ్చాడు ఆయన. పోలిక గమనించండి, నాకు ఎలాగైతే ఇచ్చాడో దేవుడు మోషేకు కూడా ఇచ్చాడు. ఆమేన్. కాకపోతే ప్రవక్త ఏమంటున్నాడంటే, మోషేకి దేవుడు 2 సూచనలు ఇచ్చినప్పుడు అది కేవలము ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే ఇచ్చాడు, ఆకర్షించుకున్నట్టుగా మాత్రమే 2 సూచనలు ఇవ్వబడ్డాయి తప్ప ఆ 2 సూచనల ద్వారా మోషే ప్రజలు విమోచించాల. ఆమేన్. కేవలము ఆ 2 సూచనలు ఎందుకొరకంటే ప్రజల యొక్క దృష్టి అట్రాక్ట్ చేయబడాలి మోషే వైపు. అంటే మోషే ప్రవక్తని మొదటగా ఇజ్రాయేల్ ప్రజలు నమ్మాలి. ఇజ్రాయేల్ ప్రజలు మోషే ప్రవక్తని నమ్ముట కొరకు మాత్రమే దేవుడు మోషేకు 2 సూచనలు ఇచ్చాడు. మనకు తెలుసు, మోషే 2 సూచనలు ఉపయోగించేటప్పుడు మరి కర్ర వేయికి అక్కడ పాముగా మారింది. ఆమేన్. అక్కడ పాముగా మారింది. అక్కడ ఇదే సూచన ఎన్ని ఎంబ్రలు కూడా చేశారు, వాళ్ళు కూడా కర్రలు వేశారు, పాములుగా మార్చబడ్డాయి.
కానీ ప్రవక్త కాబట్టి సూచన ఏంటంటే ఆ తోక పట్టుకోగానే అది మరలా కర్రగా మారుతుంది, కర్ర వేయగానే పాముగా మారుతుంది. కానీ చివరకు ఈ పాము ఆ 2 పాములు మింగింది. ఆమేన్. అందుకే ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు, సూచన వెంబడి వస్తున్న స్వరం అన్నాడు. ఆమేన్. సూచన వెనకాల స్వరము లేకపోతే ప్రజలకు విమోచన లేదన్నాడు. సూచన వెనకాల స్వరము ఉండాల. అంటే స్వరం అంటే దేవుని వాక్యం. మోషే చూపిస్తున్న ఈ 2 సూచనలు ప్రజలు అట్రాక్ట్ చేసినవి కానీ విమోచించే శక్తిని తేలా. ప్రవక్త అంటున్నాడు ఆ 2 సూచనలతో పాటు మోషే దగ్గర దేవుని స్వరం ఉన్నది. హల్లెలూయా. ఈ 2 కాపీ చేశారు కానీ స్వరాన్ని వాళ్ళు కాపీ చేయలేకపోయారు. ఎన్ని ఎంబ్రేలు. ఆమేన్. సేమ్ అలాగే వాళ్ళు కూడా రాగలిగారు. ఎలాగైతే మోషే చేస్తున్నాడో మనం కూడా చేయగలం కదా అనుకుని వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళకు కూడా స్వరం ఉంది. బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సైన్ దేర్ వాజ్ ఎ వాయిస్, దేర్ హ్యాడ్ ఎ వాయిస్. సూచన వెనకాల వాళ్ళకు కూడా స్వరం ఉంది. కాకపోతే ఆ స్వరం ఏంటంటే డినామినేషనల్ వాయిస్. సూచన ఒకటే కానీ స్వరాలు వేరు. ఆమేన్. సైన్ ఈజ్ సేమ్. ప్రవక్త చేసిన సూచనే వాళ్ళు కూడా చేశారు. సూచన మారట్లా కానీ స్వరం మారుతుంది. ఆమేన్. ఎన్నో ఎంబ్రేలు కూడా అచ్చం మోషేలాగే చేశారు. కానీ విషయం ఏంటంటే మోషే ప్రకటిస్తున్న వాక్యము ఎన్ని ఎంబ్రేల దగ్గర మొదటి 2 సూచనల ద్వారా విలియం బ్రానాన్ని వక్రీకరించి మరి అనుకరించి చాలామంది ప్రజలు సూచనలు చేశారు. ఎన్ని ఎంబ్రెల్ లాగా ఓరల్ రాబర్ట్స్ కానీ, అలన్ కానీ, టిఎల్ లాస్బోన్ కానీ మిగతా అనేక మంది సేవకులు అచ్చం విలియం బ్రానం లాగే స్వస్థపరిచేవాళ్ళు. ప్రజలు అంటారు ఒకసారి, విలియం బ్రానం నీవు తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తుల్ని స్వస్థపరచడానికి నీవు తీసుకుంటున్న సమయం కానీ ఓరల్ రాబర్ట్స్కి ఇస్తే అతను దరిదాపుగా 500 మందిని స్వస్థపరుస్తాడన్నారు ప్రజలు. నువ్వు ఎంతసేపు తీసుకున్నావు స్వస్థపరచడానికి? కనీసం నువ్వు వీళ్ళని స్వస్థపరచడానికి ఒక పావు గంట వాళ్ళతో మాట్లాడి ఎక్కడి నుండి వచ్చావు, ఏం చేస్తున్నావు, మీ భర్త గారి పేరేంటి, ఆ ఊరి పేరు ఈ ఊరి పేరు అన్నీ అడిగి ఎప్పుడుకో మరలా ఒకవేళ కొన్నిసార్లు నువ్వేమంటావు, వాళ్ళేదో మరి రోగం కొరకు వాళ్ళు వస్తే నీ ఆఫీస్లో నువ్వు వేరే వాడితో కూడేమంటావు, నేను స్వస్థపరచను అంటావు. మరలా ఆ స్త్రీ వెళ్ళి ఒప్పుకొని వచ్చేదాకా నువ్వు స్వస్థపరచవు. ఇన్ని తతంగాలు ఓరల్ రాబర్ట్స్ దగ్గర లేవు. వాళ్ళు వరుసలో వచ్చారా, వరుసగా ఒక 25 మంది ఉంటే ఒకే ప్రార్థన అయిపోయింది, 2 నిమిషాల్లో అందరికి స్వస్థత. అంటే ఎలా కనపడతారు బయటికి? మోర్ దాన్ ప్రాఫిట్. ప్రపంచానికి ఎలా కనపరచబడుతుందంటే విలియం బ్రానం దగ్గరికి వెళ్ళబాకండి, చాలా లేటుగా చెబుతాడు అన్నీ. విలియం బ్రానం చేస్తున్న ప్రతి స్వస్థత కూడా చాలా ఆలస్యంగా ఉంది. మళ్ళీ ఇంకో మాట చెప్పనా, ఆయన దగ్గరికి వెళ్తే మొదటిగా పని ఏంటంటే మన పాపాలు బహిరంగపరుస్తాడు. పాపాలు బహిరంగపరిచి మన హృదయాన్ని వివేచించి మనం ఏమీ ఉన్నామో మొత్తం చెప్పిన తర్వాత మన సిగ్గు మొత్తం పోయాక అప్పుడు ప్రార్థన చేస్తాడు. కానీ ఓరల్ రాబర్ట్స్ అనుకో ఇవన్నీ చూడటం, నువ్వెంత పాపంలైనా ఉండు, దేవునికి విడుదల కలుగు చేయను గాక, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చును గాక అంటాడు. చక్కగా ప్రార్థన చేస్తాడు, మనకు స్వస్థత జరిగింది. అందుకే చాలా మంది ప్రజలంట ఎప్పుడైతే విలియం బ్రానం రంగం మీదకి వచ్చాడో అప్పుడు దాకా వాళ్ళందరూ విలియం బ్రానంతోనే ఉన్నారంట. ఎందుకంటే స్టార్టింగ్ పొజిషన్ విలియం బ్రానం ఈజ్ అ హీలర్. మోషే హ్యాడ్ 2 సైన్స్. మోషే దగ్గర మాత్రమే 2 సూచనలు ఉన్నాయి. ప్రవక్తలను ప్రత్యేకంగా మోషేను చూసే వక్రీకరించారంట. మోషే విడుదల చేసిన తర్వాత సేమ్ అలాగనే ఉండాలని వక్రీకరించారంట అనుకరించే ప్రజలు. హల్లెలూయా. ఈ వక్రీకరణ జరుగుతున్నప్పుడు ప్రవక్త కూడా సరే ప్రభువా నేనే బహిరంగపరిచా, దిస్ ఈజ్ మై ప్రాబ్లం లార్డ్, నేనే నిన్ను మరి నీవిచ్చిన ఈ యొక్క సూచనలు నేనే బహిరంగపరిచాను ప్రభువా, నన్ను బట్టి చాలామంది
కాపీ చేశారు, అనుకరించారు. కానీ నో ప్రాబ్లం ప్రభువా, కానీ నాకంటూ ఒక పరిచర్య ఉందని ప్రవక్త ఎరుగున్నాడు. ఆమేన్. చూడండి, వర్తమానికి వస్తున్న విధానం వేరు, అనుకరణ చేస్తూ ప్రపంచానికి కనబడుతున్న విధానం వేరు. కానీ ప్రజలు అట్రాక్ట్ అవుతుంది మోషే కాదు, ఎన్నేంబ్రేలకే. ప్రజలు అట్రాక్ట్ అవుతుంది విలియం బ్రానమ్ని కాదు, ఓరల్ రాబర్ట్స్కే. విలియం బ్రానమ్ పెడితే వచ్చే ప్రజల కన్నా ఓరల్ రాబర్ట్స్ పెడితే వచ్చే జనాలు చాలామంది ఉంటారంట. ఆమేన్. అంటే ఇవన్నీ నేను చెబుతున్నప్పుడు మీరు ఒక కోణాన్ని పట్టుకుంటూ రావాలి. ఒక లైఫ్ లైన్, ఒక తాడు నేను ఇస్తున్నప్పుడు ఆ తాడు మీరు పట్టుకుంటూ రావాలా. అనుకరణ. చూడండి, ప్రారంభం నుంచే ఇది జ్వరబడుకుంటూ వస్తుంది అది. హల్లెలూయా. చూడండి ప్రియారా, మోషే తన బలమైన హస్తాన్ని బట్టి, బిహైండ్ ది సైన్, సూచన వెనకాల ఉన్న స్వరాన్ని బట్టి ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజల హృదయాలలో ఒక మార్పు జరిగి వాయిస్ ద్వారా వాళ్ళు బయటకు వచ్చారు. వాక్యమే ప్రజలను విమోచించింది, వాయిస్ మాత్రమే ప్రజలకు విడుదలిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడ్డారు. థ్యాంక్ యూ ప్రభువా, నీవు ఇచ్చిన గొప్ప ప్రవక్తకే నీకు వందనాలు తండ్రి. ఎంత మంచి ప్రవక్తన అయినా, ఓ దేవా, ఎన్నో సంవత్సరాల నుంచి మగ్గిపోతున్నాము ఈ యొక్క ఐగుప్తు దేశంలో. ఈ బానిసత్వం ద్వారా ప్రతి పిల్లవాడు కూడా ఇలాంటి ఇటుకలు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నాం, బాధపడుతున్నాం ప్రభువా. కానీ నీ మహాకృపను బట్టి మేము బయటకు వచ్చాం ప్రభువా అని పాపం ఇశ్రాయేలు ప్రజలు బాగా సంతోషపడ్డారు. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఐగుప్తు దేశంలో ఎన్ని ఎంబ్రేలు ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు, ఒకవేళ వాళ్ళు నిజంగా మోషే యొక్క కార్యక్రమాలు గమనించినట్లయితే, ఒక మాట చెప్తా వినండి, వాళ్ళు చేసిన కార్యాల కన్నా మోషే ఎక్కువ చేస్తున్నాడు. అంటే ఎన్ని ఎంబ్రేలు యొక్క పాముని మోషే పాము మింగింది. ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించాలి? మన బోధ కన్నా, మన హీలింగ్ల కన్నా, మన కార్యక్రమాల కన్నా మోషే చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పవిలాగా ఉన్నాయని ప్రవక్త అంటున్నాడు. నిజానికి ఎన్ని ఎంబ్రేలు మోషేని వెంబడించాలి. నిజంగా మీ దేవుడు గొప్పవాడే, మేము నేర్చుకున్న విద్యల కన్నా, మేము నేర్చుకునే కార్యక్రమాలు ఇవి కన్నా, అద్భుతాల కన్నా నీ దేవుడు నిజంగా గొప్పవాడు మోషే అని వారు ఫరో దగ్గర నుంచి మోషేను చూడాల. ఆమేన్. చూడండి, ఎక్కడ దాకా ఈ సైన్యం వస్తుందంటే, మీరు టిఎల్ ఆస్బన్ గమనించారంటే, టిఎల్ ఆస్బన్ ఏమంటాడంటే, విలియం బ్రానమ్ను, గలిలియా సముద్రం మీద నడిచిన అదే క్రీస్తు బలిపీఠం ఎక్కి సూట్ వేసుకొని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అన్నాడు. వాటే స్టేట్మెంట్ చూసారా? బయటికి సేమ్ వాళ్ళు పలికిన మాటే టిఎల్ ఆస్బన్ పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? లైక్ ఏ క్రైస్ట్. మోషే అంటే ఇంక దేవుడే. మా దేశంలో ఎవ్వరూ చేయలేని కార్యక్రమాలు మోషే చేశాడు. అసలు తడి నేల మీద నీళ్ళు పోసి పలికితే రక్తంగా మారిపోతుంది. అసలు మోషే పలికితే ఈగలు వస్తున్నాయి, మోషే పలికితే కప్పలు వస్తున్నాయి, మోషే పలికితే పేర్లు వస్తున్నాయి. నిజానికి దేవుడు మోషేనే, దేవుడు మోషే లోపల ఉన్నాడు అని అంటున్నారంట, లైక్ ఏ టిఎల్ ఆస్బన్. కానీ టిఎల్ ఆస్బన్ ఎలాగైతే ప్రవక్తని వెంబడించలేదో, ఎన్నే ఎంబ్రేల ప్రవక్తని వెంబడించడం లేదు. హల్లెలూయా. చూడండి పిల్లారా, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచి విడుదల పొందారు, చక్కగా పాటలు పాడుకుంటున్నారు, ప్రజలందరూ బయటకు వస్తున్నారు. మరి అండర్ ద మోషే మినిస్ట్రీ దే వర్ ఆల్ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాకపోతే మోషే పరిచర్య ఎందుకు ఇవ్వబడిందంటే, వాళ్ళందరూ కూడా ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాల. మెయిన్ డెస్టినీ ఏంటంటే, మోషే ప్రజల్ని పిలిచింది కేవలము ఐగుప్తు దేశంలోంచి బయటికి రావటం కోసమే కాదు. సూచనలు చూపించబడింది కేవలం ఐగుప్తు దేశంలోనే. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. దేవుడిచ్చిన 2 సూచనలు కనపరిచింది ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలను నమ్మటానికి, అలాగే ఫరో సైన్యం వణకటానికి, ఎన్ని ఎంబ్రేలు అనుకరించడానికి మోషే ద్వారా దేవుడు అక్కడ సూచనలు చేశాడు. కానీ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మోషే ఆ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడ్డారంటే, ప్రజలు ఎక్కడ తప్పిపోయారంటే, సూచన వెనకాల స్వరాన్ని తప్పారు వాళ్ళు.
వాళ్ళు మోషేని నమ్మారు. ఎంతవరకు నమ్మారు? ఐగుప్తు దేశంలో ఉండి కార్యములు జరిగించినప్పుడు నమ్మారు. హల్లెలూయా. కానీ యాత్రలో మోషే లోపల దేవుడు ఉన్నాడు. దెర్ ఈజ్ ఎ వాయిస్ ఇన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆ మోషే మనిషిలో దేవుని స్వరం ఉన్నది. వాళ్ళు ఏమైపోయారంటే కొంత దూరం బాగానే వచ్చారు, మోషేని పట్టుకున్నారు, మనం విడుదల పొందాం అనుకొని బయటికి వెళ్ళిపోయారు. ఇది మోషే గమనిస్తున్నాడు. నాలో జరుగుతున్న ఇన్నర్ మార్పుని కనిపెట్టే వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాలో అంటే మోషేలో దేవుడు ఉన్నాడు. పిల్లారా, మోషేలో చేస్తున్న కార్యక్రమాలను ఎవరో చూడాలి. ఈ యొక్క 20 లక్షల మందిలో నాలో జరుగుతున్న సూచనలు కాకుండా సూచన వెనకాల ఉన్న స్వరాన్ని గమనించాలని మోషే చూస్తున్నాడు. హల్లెలూయా. ఇలాంటి సమయాలలోనే మోషే వెనకాల ఉన్న స్వరాన్ని కాలేబు గుర్తుపట్టాడు, యెహోషువ గుర్తుపట్టాడు. హల్లెలూయా. చూడండి, దాని తర్వాత ఇదంతా పక్కా స్కెచ్తోనే, పక్కా ప్లాన్తోనే వీరందరూ సరైన భాగం కాకుండా ఎగిరిపోతున్నారని మోషే చూశాక, ఆమేన్, ప్రవక్త మరి మోషే దేవుడికి ప్రార్థించాడు. నానా ప్రభువా, మేము ఎలా ఈ భూమిని స్వాధీనపరచుకోవాలని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు అన్నాడు, కాదేశు బర్నియా దగ్గరికి ప్రతి గోత్రానికి ఒక పెద్దను పైకి లేపు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మనమందరము మోషే కిందే ఉన్నాము, మనమందరము ఒక నాయకత్వం కిందే ఉన్నాము, మనమందరం కూడా వాగ్దాన భూమికి వెళ్ళిపోతాము, మనకందరికీ కూడా పాలుతులు ప్రవహించే దేశం అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ టైంలో దేవుడు ఒక చిన్న ట్విస్ట్ పెట్టాడు. అక్కడ స్మాల్ ట్విస్ట్. ఈ ట్విస్ట్ పెట్టగానే ఎవరైతే నిజంగా మోషేను వెంబడిస్తున్నారో, ఇంకా మోషే లోపల స్వరం వెళ్ళిపోలేదండి. స్టిల్ మోషే హ్యాడ్ ద వాయిస్. ఆమేన్. మోషే లోపల కలిగి ఉన్న ఇన్నర్ భాగాన్ని యెహోషువ కాలేబులు కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరు నిజమైన వాక్యమో, ఎవరు తప్పైన వాక్యమో, అంటే ఎవరు వాయిస్ని పట్టుకున్నారో, ఎవరు వాయిస్ని పట్టుకోలేదో తెలిసిపోవాలి. ఇప్పుడు ఈ టైంలో దేవుడు ఏం చేశాడంటే కాదేశు బర్నియా దగ్గర ఒక టెస్ట్ పెట్టాడు. మనకందరికీ బాగా తెలుసు. ఆ టెస్టులో మరి 10 మంది గోత్రాల నుండి వచ్చిన 10 మంది పెద్దలు విఫలమయ్యారు. అయితే 2 గోత్రాల నుంచి 2 వచ్చారు. ఒకరేమో కాలేబు, ఒకరేమో యెహోషువ. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి వాగ్దాన ప్రకారముగా శత్రువుకి భయపడకుండా ఒక నిజమైన ప్రూఫ్ తీసుకుని వచ్చారు, రిజరెక్షన్ ప్రూఫ్ని. ఆ వాగ్దాన భూమిలో ఏదైతే ఉన్నదో ఆ వాగ్దాన భూమి యొక్క పంటను కోసుకొని వాళ్ళు భుజాల మీద తీసుకుని వచ్చారు, ద్రాక్ష గెలను. ఆమేన్. మరి యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా ఆ టెస్ట్లో గెలిచారు వాళ్ళు. ఇప్పుడు గమనించండి, గెలిచిన తర్వాత వాళ్ళందరూ మరణించారు. ఎవరైతే రాంగ్ రిపోర్ట్ ఇచ్చారో ఆ 10 మంది గోత్రకర్తల యొక్క పెద్దలు, అలాగే ఎవరైతే మిగతా వాళ్ళందరూ వాళ్ళు నమ్ముకున్నారో వాళ్ళందరూ డైడే, వాళ్ళందరూ మరణించారు. గమనించండి, ఆ సమయాలలో అరణ్య దేశంలోనే మరి వాళ్ళని చంపిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దేవుడు చంపేశాడు. దరిదాపుగా 20 లక్షల మందిలో అందరూ మరణించారు. కాకపోతే అరణ్య యాత్రలో పెద్దవారికి పిల్లలు పుట్టారు, 2వ తరం పుట్టింది. అర్థమైందా? సూచనలను చూడని వాళ్ళు పుట్టారు. ఎవరైతే సూచనలు చూడలేదో వాళ్ళు అరణ్య యాత్రలో పుట్టారు, ఇశ్రాయేలు ప్రజలకు. హల్లెలూయా. వాళ్ళతో పాటు యెహోషువ ఉన్నాడు, కాలేబు ఉన్నాడు. వీళ్ళిద్దరూ సూచనలు చూశారు, స్వరాన్ని చూశారు. దే బిలీవ్ ద సైన్ అండ్ దే బిలీవ్ ద వాయిస్. వీళ్ళు 2 నమ్ముకొని వాళ్ళు బయటకు వచ్చారు పిల్లారా. హల్లెలూయా. చూడండి, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించారంటే మిద్యాను ప్రాంతంలోనే వాళ్ళ మామగారిది, మోషే వాళ్ళ మామగారిది మిద్యాను ప్రాంతం. మీకు తెలుసు కదా, ఐగుప్తు దేశంలో నుంచి పారిపోయి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు మోషే? మిద్యాను దేశానికి వెళ్ళాడు, మిద్యాని దగ్గరికి వెళ్ళాడు. ఆ మిద్యాని మరి ఆ వ్యక్తే ఇత్రో, వాళ్ళ మామ ఇత్రో. ఆమేన్. ఆ మిద్యానిల్నే చేసుకుందేనా. హల్లెలూయా. అదే మిద్యాను ప్రాంతంలోనే బిలాము కూడా ఉన్నాడు. అదే ప్రాంతంలో నుండి మోషే దేవుని కలుసుకుంటున్నాడు. అదే ప్రాంతంలోనే బిలాము దేవుడితో ఉంటున్నాడు.
ఆమేన్. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆఫ్టర్ ద ఫస్ట్ జనరేషన్ వాజ్ డైడ్. ఎప్పుడైతే మొట్టమొదటి తరం మరణించిందో రెండవ తరంలో బిలాము వస్తున్నాడు. మొదటి తరమే రావాలా, వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకునేటప్పుడు బిలాము వచ్చాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకునే సమయాలలో బిలాం ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళందరూ మరణించిన తర్వాత మోషే ఉన్నాడు. అప్పటికి మోషే అందల్లా అంటే మోషే ఉన్నాడు, యవ్వన తరం ఉంది, కానీ నడిపించడానికి మోషేని దేవుడు ఆపాడు. ఇంకా నువ్వు ఆగిపోనానా అన్నాడు. స్టిల్ వాళ్ళు అక్కడే ఉన్నారు, యవ్వనస్తులు ఉన్నారండి. ఆమేన్. అయితే చూడండి, యవ్వన తరం పాపం చేసినప్పుడు, రెండవ జనరేషన్ పాపం చేసినప్పుడు ఇక్కడ దేవుడు మోషేకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. జాగ్రత్తగా వినాలి మీరందరూ. కొద్దిగా మీకు క్లారిటీ ఇవ్వాలంటే, ఈ యొక్క మోయాబుల దేశం ఎక్కడుందంటే కరెక్ట్గా కనాను భూమికి ఆనుకొని ఉంటుంది అది. ఆమేన్. ఈ మోయాబు దేశం అనేది ఐగుప్తుకి పక్కన కాదు. మోయాబు దేశం అనేది ఎర్ర సముద్రానికి పక్కన ఉండేది కాదు. మోయాబు దేశం అనేది అలాగే ఇది ప్రారంభమవుతూ కొట్టుకుంటూ వచ్చిన ఎరుకోకి గిల్లగాలికి పక్కన ఉండేది కాదు. ఇది కరెక్ట్గా యోర్దానికి పక్కనే ఉండేది. అంటే ప్రామిస్డ్ ల్యాండ్కి ఆనుకొని ఉండేది మోయాబు దేశం. హల్లెలూయా. ఇంతకు మోయాబీలు ఎవరు? లోతు పిల్లలు. లోతు తన కుమార్తెలను కూడినప్పుడు మనకు తెలుసు కదా, మోయాబులు పుట్టారు. రాంగ్ యూనియన్, ఒక సరైన ఐక్యత లేకుండా, ఒక సరైన మరి రాంగ్ ఆర్డర్ చేత పుట్టిన వాళ్ళే మోయాబీలు. ఆమేన్. రాంగ్ యూనియన్. ప్రవక్త అన్నాడు చూసారా, దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయిరా అన్నాడు. ప్రవక్త ఇంకో మాట అన్నాడు, ఈ రాకడకి మునుపు జరిగే ఎత్తబాటికి మునుపున్న ఇంకొక సూచన ఏంటంటే దేవుని కుమారులు నరులు కుమార్తె దగ్గరికి వెళ్తారన్నాడు. దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోతారన్నాడు, ఐక్యత అవుతారన్నారు. అంటే నిజమైన వర్తమానములో ఉండి నరులు కుమార్తెలు అంటే స్పిరిచువల్ డాక్టరీని అంగీకరిస్తారు. రాంగ్ యూనియన్, తప్పైన ఐక్యత ఈ చివరి కాలంలో జరగబోతుందని. అది ఎవరితో పోల్చాడు తెలుసా? దేవుని కుమారులు అంటే మొదటి తరంతో పోల్చలేదు, కానీ రెండో తరంతో పోల్చాడు. ఎందుకంటే రెండవ తరము మరి బిలాము వచ్చి, క్షమించండి, బాలాకు వచ్చి బిలాముతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా వీళ్ళు గొప్ప సైన్యంగా వాళ్ళు వచ్చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు, దయచేసి నన్ను కాపాడు. గమనించాలి మీరు, దయచేసి నా దేశాన్ని నువ్వు కాపాడాలి, నన్ను నువ్వు కాపాడాలి. వాళ్ళు వచ్చినట్లయితే నిశ్చయంగా నన్ను స్వతంత్రించుకుంటారయ్యా, స్వాధీనపరుచుకుంటారు అని ఈ మోయాబు రాజు అయిన బాలాకు బిలాం దగ్గరికి వెళ్తాడు. గమనించండి, బిలాదు ఎంత ప్రసిద్ధి చెందితే వెళ్ళాలి, ఎంత ప్రసిద్ధి చెందినవాడైతే ఒక రాజు బిలామును చేరాలి. అసలు హూ ఈజ్ బిలాం? అసలు బిలాము ఎవడు? అసలు మిద్యానీయుడు ఎవడు? అసలు మిద్యాను దేశం ఎవరిది? ఈ మిద్యాన్లో పుట్టిన బిలాము ఎవడు? జాగ్రత్తగా నేను చెప్తాను. అసలు మిద్యాన్ ఎవరిది? మిద్యాన్లో పుట్టిన బిలాం ఎవడు? మీరు జాగ్రత్తగా గమనించారంటే అబ్రహాము చేసుకున్న మూడవ భార్య కెతూరా. కెతూరా పిల్లల్లో ఒకటి పేరు ఏంటంటే మిద్యానీయుడు. మిద్యాన్, వాడి పేరు మిద్యాను. ఎవరి మిద్యానీయుడు? బిలాము. అబ్రహా సంతానం వీడు ఎవడో కాదు. బిలాం ఎవడంటే అబ్రాముకి రాంగ్ యూనియన్తో పుట్టిన కెతూరా పిల్లోడికి మిద్యానీయుడు ఒకడు ఉన్నాడు. అబ్రహాము శారా ఒకే రక్తం, రెబ్కా ఇస్సాకు ఒకే రిలేషన్, వారంతా ఒకే కుటుంబం, అది ఒకే రక్తం. అది స్పిరిచువల్గా మాట్లాడుకుంటే సేమ్ మెసేజ్. అది సరైన యూనియన్, అది సరైన ప్రత్యక్షత, సరైన రెవల్యూషన్, అదే వాక్య దేహము, అదే నడిపింపు, అదే నాయకత్వము, అదే ప్రభావము, రైట్ యూనియన్, సేమ్ బ్లడ్, సేమ్ రిలేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ అబ్రహాములో నుండే ఒక తప్పుడు ఐక్యత జరిగింది. అబ్రహాములు ఎవరిని చేసుకున్నాడు? హాగరం చేసుకున్నాడు. అబ్రహాములు కెతూరాని చేసుకున్నాడు. మీరు గమనించండి, ఇదంతా చాలా లోతుగా మీరు ధ్యానించారంటే
ఎప్పుడు కూడా దయ్యము ఒక దగ్గరే ఉండదు. ఆదిలో ఉన్న సర్పము మీరు గమనిస్తే మీరు కయ్యని వంటి వారిగా ఉండొద్దు అంటాడు, అలాగే మీరు బిలాం వంటి వారిగా ఉండొద్దు అన్నాడు. ట్రాన్స్ఫరింగ్ ఇస్ మస్ట్. వాడు ఏం చేస్తున్నాడు? ముసుగులు మార్చుకుంటున్నాడు. వాడు మనుషులు మారుతున్నారు కానీ మనిషి మారట్లా. ముసుగులు మారుతున్నాయి కానీ మనిషి మారట్లా. హల్లెలూయా. దేవుడు ఎలాగైతే ఆయనే అగ్నిస్తంభం, ఆయనే మేఘస్తంభం, హల్లెలూయా, ఆయనే ఎలోహిం, ఆయనే ఎల్షదాయి, ఆయన ఏకైక మనిషి కుమారుడు, హల్లెలూయా. ఎన్ని ముసుగులు మార్చినా దేవుడు ఎలాగైతే మారటం లేదో, లైక్ గాడ్, దేవుడు లాగా దయ్యం కూడా ముసుగులు మారుస్తుంది కానీ మనిషి ఒక్కడే పిల్లారా. ప్రవక్త అన్నాడు, నువ్వు రాకడని కనిపెట్టాలంటే దేవుని రాకడా అని చెప్పడం కాదు. నువ్వు రాకడని కనిపెట్టాలంటే దేవుడు ఏ ముసుగులో వచ్చినా దేవుడు తన స్వభావాన్ని మార్చడం అన్నాడు. గాడ్ కెన్ చేంజ్ ఎనీ మాస్క్ బట్ గాడ్ విల్ నాట్ చేంజ్ హిస్ నేచర్ అన్నాడు. చాలా మంది అంటారు దేవుడు భౌతికంగా రాలేదుగా అంటారు. డోంట్ సీ ద బాడీ. నువ్వు చూడాల్సింది ముసుగుని కాదు, బట్ ఇప్పుడు ఆయన దేవుడు వధువు రూపంలో ఉన్నాడు. ఆయన గాడ్ ఇన్ ద బ్రైడ్ ఫామ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వధువు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు రాకని నువ్వు ఎలా కనిపెట్టాలి? బై హిస్ నేచర్, స్వభావము ద్వారా, స్వరూపము ద్వారా నువ్వు దేవుని రాకడ కనిపెట్టాలి. ఇప్పుడు ఆయన భౌతికంగా వచ్చాడా రాలేదా, అది మేఘస్తంభము అగ్నిస్తంభం అదన్నీ కాదు పిల్లారా. ఆయన అగ్నిస్తంభంగా ఉన్నా స్వభావం మారదు, మేఘస్తంభంగా ఉన్నా స్వభావం మారదు. ఆయన మేఘంలో వచ్చినా స్వభావం మారదు, వాక్య దేహంలో వచ్చినా స్వభావం మారదు, ఆయన ఎలోహింగా వచ్చినా స్వభావం మారదు. బట్ దేవుడు ఒక్కడే కానీ ముసుగులు మారుస్తున్నాడు. ఆయన ఒక వ్యక్తిలోంచి మరో వ్యక్తిలోకి, పౌల్లోంచి ఐరేనస్లోకి, మార్చిల్లోకి, కొలంబోలోకి, లూథర్లోకి, వెస్లీలోకి, విలియం బ్రానమ్లోకి దేవుడే తన ముసుగులు మార్చుకుంటూ వస్తున్నాడు ఆయన. బట్ గాడ్ హ్యాడ్ ఓన్లీ వన్ నేచర్. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక స్వభావాన్ని కలిగి ఉంటాడు ఆయన, హల్లెలూయా. అదే విధానంలో ప్రియులారా, ఇది వాడు కనిపెట్టి వాడు కూడా వాడి స్వభావాన్ని అన్నడూ మార్చడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తించబడతాడు. ప్రవక్త అన్నాడా 3 కార్యాలయాలు పోల్చుకుంటూ దేవుడు 3 వ్యక్తులైనట్లయితే ఆయన వ్యక్తిత్వం ఖచ్చితంగా 3 ఉండాలన్నాడు. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉన్నది. ఆమె నాలాగా ఇంకొకరు ఉండలేరు, నీలాగా ఇంకొకరు ఉండలేరు. అంటే వ్యక్తిత్వాలు వేరు, స్వభావరీత్తులు వేరు, హల్లెలూయా. నీవు ఒకవేళ దేవుని ముక్కలుగా 3గా ముక్కలు చేస్తే తండ్రికి ఒక స్వభావం ఉండాలి, కుమారుడికి ఒకడు ఉండాలి, పరిశుద్ధాత్మ ఒకటి ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు దేవుడు? ఆయన ఒక్కడే, హల్లెలూయా. కానీ కార్యాలయంలోకి వస్తున్నాడు, ముసుగులు మారుస్తున్నాడు. నువ్వు తండ్రిని చూడు సేమ్ నేచర్, కుమారుని చూడు సేమ్ నేచర్, వధువును చూడు సేమ్ నేచర్, హోలీ గోస్ట్ చూడు సేమ్ నేచర్, హల్లెలూయా. అందుకే పిల్లల నేచర్ బట్టి మాత్రమే దేవుడు గుర్తించబడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చూడండి, ఈ బిలాము ఎవడంటే అబ్రహాము యొక్క ముని 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 మనవడు. ఎగ్జాక్ట్గా అబ్రహాముకి నిజమైన సంతానమేమో మోషే, అబ్రహాము యొక్క సంకర జాతికి పుట్టినవాడు, రాంగ్ యూనియన్ ద్వారా పుట్టినవాడే బిలాము. ఎంతమందికి అర్థమవుతున్నది? చాలా జాగ్రత్తగా వినండి. ఇదంతా మీకు పిక్చర్ టర్న్ చేస్తా, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇటుపక్క ఎలాగైతే మోషే వస్తున్నాడో ఇటుపక్క అబ్రహాము కొడుకనే చెప్పుకుంటూ కూడా, వాళ్ళ పితరుడు అబ్రహామే, వాళ్ళ పితరుడు అబ్రహాము, అబ్రహాము ద్వారా వాడు బయటకు వచ్చాడు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రియులారా, మోషేతో దేవుడు ఎలాగైతే కదిలాడతాడో, అర్థం చేసుకున్న మాటలు మీరు. కొద్దిగా గొంతు పోయింది ప్రియులారా, ఏమనుకోవద్దు. గట్టిగా అరిచినా కానీ నా మాట స్పష్టంగా రావట్లేదు, కొద్దిగా నా మాట అర్థం చేసుకోండి. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఎలాగైతే మోషే దేవుని కలుసుకునేవాడో అదే విధానములో బిలాము దేవుని కలుసుకునేవాడు, లైక్ ఎ ప్రొఫెట్. నిజానికి దేవుడు ఒక దేశముగా కదలాడుతున్నప్పుడు దేవుడు ఇంకో వ్యక్తితో కదలాడకూడదు. ఒక్కసారి దేవుడు తన ప్రజలతో కదలాడుతున్నప్పుడు దేవుడు ఇంకో వ్యక్తులతో కదలాడకూడదు. కానీ ఇక్కడ డిసెప్షన్ ఏంటంటే, ఒక సమూహాన్ని నడిపిస్తున్న అదే దేవుడు ఒక వ్యక్తితో దేవుడు విడిగా మాట్లాడుతున్నాడు.
ట్రై టు అండర్స్టాండ్ మై లాంగ్వేజ్. ఒక దేశాన్ని నడిపిస్తున్న ఒకే దేవుడు, ఒక సమాజాన్ని నడిపిస్తున్న ఒకే దేవుడు, ఒక ప్రవక్తని ఎన్నుకొని నడిపిస్తున్న ఒకే దేవుడు విడిగా బిలాము ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. బిలాము పిలిస్తే ఇంటికి వస్తున్నాడు. ఇలాగా దేవుడు యెహోషువతో లేడనమాట. యెహోషువ ప్రార్థన చేస్తుంటేనేమో అండర్ ద మోసెస్ డీల్ చేస్తున్నాడు, అండర్ ద కాలేబ్ డీల్ చేస్తున్నాడు. కాలేబ్ ప్రార్థన చేసిన అండర్ ద మోసెస్ గాడ్ డీలింగ్ విత్ ద కాలేబ్, అండర్ ద మోసెస్ గాడ్ ఈస్ డీలింగ్ విత్ యెహోషువ, అండర్ ద మోసెస్ గాడ్ డీలింగ్ విత్ ద కాంగ్రిగేషన్. కానీ ఇక్కడ మోసం ఏంటంటే దేవుడు కాంగ్రిగేషన్ నడిపిస్తూ ఉండగానే మరొక పక్క ప్రత్యేకముగా బిలాం దగ్గరికి వెళ్తున్నాడు. గమనించండి మీరు, ఎందుకు ఇంత ప్రఖ్యాతగా మరి ఆ ప్రపంచం మొత్తానికి బిలాం గురించి తెలిసిందంటే పిల్లారా, దేవుడు అంతగా ఆ వ్యక్తితో ఉన్నాడు. హీ ఈజ్ నాట్ ద డినామినేషన్. మోషేలాగా కలుసుకున్నవాడు డినామినేషన్ కాదండి. ప్రవక్త అంటున్నాడు, ఇది చెప్తా ముందు ప్రవక్తల కోర్స్ చెప్పారు వాటి గురించి. ఇతను సంఘశాఖ కాదు, ఇతను వాక్యము ఇంటర్ప్రిటేషన్ రానప్పుడు అతను డినామినేషనే. మనకు కూడా వాక్యము మనకు పరిపూర్ణంగా బయలుపరచడానికి మునుపు హీ ఈజ్ అ డినామినేషన్. ముద్రలు పగలగొట్టబట్టడానికి మునుపు బిలాం ఈజ్ అ డినామినేషన్. కానీ మన నేత్రాలు తెరవబడిన తర్వాత మనం చూస్తున్నప్పుడు బిలాము సంఘశాఖ కాదు, బిలాము డినామినేషన్ కాదు, బిలాం ఇస్ ద మెసేజ్. ఎందుకంటే ఎప్పుడు కూడా సాతాను దూరంగా ఉండి మోసం చేయడు. వాడు అవ్వ దగ్గరికి వచ్చాడు, వాడు ఏంజిలిక్ రూపంలో ఉండి మోసం చేయలా. ఈ చేంజ్ ఇస్ మాస్క్. వాడు దూతగా వచ్చి మోసం చేయలా. దూతగా ఉన్నవాడు ఆత్మగా ఉండి వాడు స్వరూపములకు వెళ్ళి ఒక బీస్టులో ఉండి మోసం చేశాడు వాడు. వింటున్నారా మీరు? హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఈ బాలాకు రాజన ఈ మోయాబీలు అంటే లోతు సంతానమే. వీళ్ళందరం తెచ్చింది ఎవరనుకున్నాం? అబ్రామే. లోతుని తెచ్చింది అబ్రామే, అలాగే బిలాముని తెచ్చింది కూడా. కెతూరాన్ని కూడకపోతే వాడు పుట్టేవాడు కాదు. కానీ దేవుడు ప్లాన్ మీరు చూడండి, అని ఎలా లేపుతాడో మీరు చూడండి. ఎలా దేవుడు తన సంతానం కాకుండా మిగతా వాళ్ళు లేపుతాడో మీరు చూడండి చుట్టూ. ఇప్పుడు విషయం గమనించండి మీరు, మోయాబీలు పెద్దలను మిద్యానీల పెద్దలను కలిసి ఇద్దరు ఐక్యతయ్యారు. ఇటు లోతు పిల్లలు ఐక్యమయ్యారు, కెతూర పిల్లలు ఐక్యమయ్యారు. ఎవరి కొరకయ్యారు? అబ్రాం పిల్లల కోసం. కొద్దిగా వినండి, మీరు జాగ్రత్తగా వినండి. ఇద్దరు అబ్రాం ద్వారా వచ్చిన వాళ్ళే. ఇంకో మాట చెప్పాలంటే అబ్రాం వాళ్ళ నాన్న తెరహు ఉన్నారుగా, తెరహుకు పుట్టిన కొడుకే లోతు. ఒకే రక్తం. అబ్రాము వాళ్ళ తమ్ముడు కొడుకే లోతు. సరే, ఆ రక్తం కొద్దిగా పక్కన పెడితే అబ్రాముకి స్వయంగా పుట్టినాడు ఎవరంటే కెతూర ద్వారా బిలాము. ఇప్పుడు ఎవరు ఐక్యమయ్యారంటే బిలాము ఐక్యమయ్యాడు, బాలాకు ఐక్యమయ్యాడు. మోయాబీలు పెద్దలంటే బాలాకు రాజు యొక్క పెద్దలు, మిద్యానీయుల పెద్దలంటే బిలాముతో ఉన్న ప్రజలు. వీళ్ళిద్దరు ఐక్యమయ్యి బిలాము దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు పెద్దలు ఐక్యమయ్యి బిలాము దగ్గరికి, అయ్యా ఖచ్చితంగా నీవు మాకు ఒక సహాయం చేయాలన్నారు. ఏం చేయాలి చెప్పండి అన్నాడు. మేము నిశ్చయంగా ఓడిపోతాం. ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు మా దగ్గరికి వస్తారో వాళ్ళ భీకరత్వం చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చారంట. అంత గొప్ప సైన్యమైన ఐగుప్తునే వాళ్ళు గడగడలాడించారంట. నిజంగా వారి దేవుడు నిజమైన గొప్పవాడేనయ్యా, దయచేసి మాకు నువ్వు సహాయం చేసి. ఇంకో మాట చెప్తా వినండి, మోయాబు కొలిచేది దేవతలు కాదు, మోయాబీలు సేవించేది ఇతర దేవతలు కాదు, యెహోవానే. కొద్ది జాగ్రత్త గమనించండి. చుట్టూ దేవతలు ఉన్నారు, కానీ మోయాబీలు లోతు పిల్లలు. మోయాబీలు సేవించేది దేవతలు కాదు, యెహోవానే. మిద్యానీయులు సేవించేది ఎవరినో కాదు, యెహోవానే. ఇద్దరు ఒకే దేవుని సేవిస్తున్న వాళ్ళే ఐక్యమయ్యారు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇద్దరు సేమ్ ఒకే దేవుని ఆరాధించే వాళ్ళు ఐక్యమయ్యి అబ్రాం పిల్లల మీద పడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ బిలాము రాజు
ఈ బిలాం అనే వ్యక్తి చాలా పెద్దవాడు అండి, చాలా ప్రఖ్యాతిగాంచిన వాడు. రాజు వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడంటే మీరు గమనించండి ఎంత భక్తిపరుడు ఉంటాడో. బైబిల్ సెలవిస్తున్నది దేవుడి బిలాముతో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. డీలింగ్ విత్ ద ఇండివిడ్యువల్, ముఖాముఖిగా దేవుడు బిలాముతో మాట్లాడేవాడంట. దేవుని యొక్క రహస్యాలు బిలాముకు దేవుడు బోధించేవాడంట. కానీ విషయం ఏంటంటే ఒక పక్క వస్తున్న ఇజ్రాయేలీతో నేనున్న సంగతి మాత్రం బిలాముకు దేవుడు చెప్పట్లా. ఒక మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, ఒక మర్మయుక్తమైన క్రీస్తు శరీరము ఒక భూమిని స్వాధీనపరచుటకు వెళ్ళిపోతుందన్న సంగతి మాత్రము దేవుడి బిలాముకి చెప్పట్లా. ఉంటున్నాడు, దగ్గరగా ఉంటున్నాడు, దగ్గరగా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా ఉంటున్నాడు, అన్ని బయలుపరుచుకుంటున్నాడు, పిలిస్తే వస్తున్నాడు. కానీ అసలైన సంగతులు మాత్రం చెప్పట్లా. గాడ్ ఈజ్ సాటిస్ఫైయింగ్ ద పీపుల్ విత్ హిస్ ప్రెజెన్స్, విత్ హిస్ వాయిస్, విత్ హిస్ రెవల్యూషన్స్, విత్ హిస్ వర్డ్. ఇవన్నీ దేవుడే ప్రజలతో ఉంటూ ప్రజల్ని సాటిస్ఫై చేస్తూ దేవుడు నడిపిస్తున్నాడు. కొద్ది జాగ్రత్త గుర్తుపట్టాలి మీరు. హల్లెలూయా. చూడండి, ఇలాగా పన్నాగం వేసినప్పుడు బిలాము నిజంగానే శపిద్దామని వెళ్ళాడు. అక్కడ బైబిల్ సెలవిస్తున్నది, ఆ పెద్దలు అంటారు, అయ్యా నువ్వు శపిస్తే శపించబడిద్ది, నువ్వు దీవిస్తే దీవించబడిద్ది. అంటే చూసి వాటి అథారిటీ, నువ్వు పలికితే ఈగలు వస్తాయి. యూ హ్యాడ్ జడ్జిమెంట్ సీల్, నీకేముంది? తీర్పు ముద్ర ఉంది. యూ హ్యాడ్ బ్లెస్డ్ సీల్, ఆశీర్వదించే ముద్ర నీ దగ్గరే ఉంది. శపించే ముద్ర కూడా నీ స్వరం సాధారణమైన స్వరం కాదు. నిన్నెవడన్నా అన్నాడా వాడు మటాష్. నువ్వు ఒక్క మాట ఒక వ్యక్తి గురించి పలికావా వాడు శపించబడతాడు. దట్ మచ్ ఆఫ్ రివైవల్. అంత గొప్ప శక్తి బిలాము లోపల ఉంది పిల్లారా. అందుకే రాజులు నమస్కరిస్తున్నాడు, డబ్బులు ఇస్తామయ్యా వస్తారా అన్నాడు, దయచేసి మాకు సహాయం చేస్తారా అన్నాడు. కానీ బిలాము అన్నాడు, నేను దేవుని అడుగుతానన్నాడు. సరే అడిగిపో అన్నాడు. దేవుడు నిజంగానే చెప్పాడు, బాయ్ నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, డోంట్ కర్స్ దెమ్, వాళ్ళని చెప్పించు మాకు. నువ్వు చెప్పించాలని చూసినా నీ నోటమిటి నీ మాట ఉండదు, నా మాట వస్తుంది అన్నాడు. మీరు కొద్దిగా ఆలోచించండి. అతను పలికితే జరిగిద్దని దేవుడు కూడా తెలుసు. అతను శపిస్తే ప్రజలు శపించబడతారని దేవుడికి తెలుసు. అందుకే శపించడానికి వెళ్ళి నిలబడినప్పుడు శపించే మాటలు దేవుడు తీసి దీవించే మాటలు పెడుతున్నాడు. ఏంటి నా మాటలు మారిపోతున్నాయి? బాలాకంటున్నాడు, ఏంటయ్యా శపించావా అంటే, నేను నా వశంలో ఉంటేనే కదా, నేను ఎవరినైనా శపించగలను, కానీ ఆ సైన్యాన్ని నేను శపించలేను. నా మాట నిజంగానే జడ్జిమెంట్గా వెళితే, శపిద్దామని వెళ్తే దేవుడేమో నా మాట తొలగించి నా మాటలు ఆయన పట్టుకొని ఆయన వాళ్ళని దీవిస్తున్నాడని చెప్పాడు. హల్లెలూయా. ఈ బిలాము ప్రియులారా, యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును అని చెప్పిన వాడు కూడా బిలామే. మంచి ప్రవచనం అది. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును, అది బైబిల్లో పెట్టబడింది. అసలు అది ఆయన రాకడ గూర్చిన ముంగుర్తు వాత చెప్పిన వాడు బిలాము. ఒక వ్యక్తి దేవుడితో ఎంత సన్నిహితంగా ఉంటే జరగబోతున్న ఎప్పుడో కార్యక్రమాలు బయటికి లాగలడు. ఒక వ్యక్తి దేవుడితో ఎంత దగ్గరగా ఉంటే 2000 సంవత్సరాల తర్వాత జరగబోతున్న కార్యక్రమాన్ని ముందే కనిపెట్టి చెప్తున్నాడు, ప్రజలకు ప్రవచిస్తున్నాడు. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును అన్నాడు. హల్లెలూయా. చూడండి, అన్ని పన్నాగాలు పండాడు పిల్లారా. శపిద్దామని చూశాడు, కుదరలా. అన్ని ప్రణాళికలు ముగిసిన తర్వాత ఇంక బిలాముకి అర్థమైంది ఏంటంటే, నిశ్చయంగా నేనైతే ఈ ప్రజల్ని శపించలేను, కానీ ఇంకా ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే, ఒక వ్యక్తి ఏ మార్గంలో పడిపోతాడో ఒక భక్తిపరుడికి బాగా తెలుసు. వాడు నడిచిన నడకలో, వాడు ఆత్మీయ యాత్రలో ఒక భక్తిపరుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏది బలవంతుడిగా కనపడిందో, అడ్డురైగా కనపడిందో ఒక ఆత్మీయుడికి బాగా తెలుసు. ట్రై టు అండర్స్టాండ్. ఒక భక్తిపరుడు
దేవుడితో నడుస్తున్నప్పుడు, సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి నడుస్తున్నప్పుడు, ఈ యొక్క ఆత్మీయ యాత్రలో అడ్డొస్తున్న సాతాను కార్యక్రమాలను ఆ వ్యక్తి గుర్తుపట్టగలడు. అంటే ఏది నన్ను ఇంకా దేవుని కలపకుండా చేస్తుందన్న దాన్ని ఆ వ్యక్తి గుర్తుపట్టగలడు. కొద్దిగా అర్థమైందా మీకు? ఇప్పుడు బిలాము కనిపెట్టింది ఏంటంటే, తన సొంత జీవితంలో బాగా అడ్డుబండగా మారుతుంది ఏంటంటే స్త్రీ అన్నది. స్త్రీ అయి ఉన్నది. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ బిలాము, కొద్దిగా తప్ప చదవండి, అది 25వ అధ్యాయం చదవండి, Numbers 25. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఇదండి ఈ షిత్తీం అంటే ప్రియులారా, ఈ షిత్తీం అనే ప్రాంతమే, ఈ షిత్తీం అనే ప్రాంతమే గుర్తుపట్టండి ఒకసారి మీరు జాగ్రత్తగా. ఈ షిత్తీం అనే ప్రాంతమే ఇజ్రాయేలు బోర్డర్కి అతుక్కొని ఉంటుంది. ఇది ఈ ప్రామిస్ ల్యాండ్కి అతుక్కొని ఉండే భూమే షిత్తీము. అంటే దీన్ని దాడితే ఇంక వాళ్ళు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోయినట్టే. ట్రై టు అండర్స్టాండ్. నా మాట మీకు అర్థమవును గాక. అర్థం చేసుకోండి నా మాట. వీళ్ళు భౌతికంగా ప్రజలు చంపుతున్నారు, శత్రువులు చంపుతున్నాడు, రాజ్యాలు చంపుతున్నారు. హల్లెలూయా. ఎక్కడా కూడా వీళ్ళ యొక్క బలం తగ్గిపోకుండా దేవుని యొక్క శక్తిని పొందుకొని వాళ్ళందరినీ కొట్టుకుంటూ జయించుకుంటూ వస్తున్నారు. ఇదంతా బిలాము గమనిస్తున్నాడు. ఎలా కొడితే ఆ ల్యాండ్లోకి వెళ్ళడం. జాగ్రత్తగా వినండి. ప్రవక్త అంటున్నాడు, ఎత్తవలటికి మునుపు, బిఫోర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. సూచన మీరు కనిపెట్టాలి, మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టాలి. మీరు కరెక్ట్గా ఎత్తబడుటికి మునుపు రాకడి యొక్క సూచన ఏమై ఉన్నదంటే, రాకడికి మునుపు ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. దీంట్లో మెయిన్ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోవుట. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వ్యభిచారము చేయుట. హల్లెలూయా. ఈ షిత్తీము అనే ల్యాండ్ కరెక్ట్గా ప్రామిస్ ల్యాండ్కి ఆనుకొని ఉన్న ల్యాండ్. షిత్తీము దాటగానే వాళ్ళ భూమిలోకి వెళ్ళిపోతారు. పిల్లరా గమనించారా? యవ్వన తరము చాలా బలవంతులుగా అన్నిటిని జయించుకుంటూ వచ్చారు. ఎక్కడ ఫాల్ట్ లేదు. వాళ్ళు చాలా మంచి బిలీవర్లే. యెహోషువ నాయకత్వం కింద చక్కగా నడిచి వచ్చిన వాళ్ళే పిల్లారా. కానీ చివరికి వచ్చేసరికి సాతాను నిక్ ఆఫ్ ద మూమెంట్లో కొడుతుంది. నిక్ ఆఫ్ ద మూమెంట్. ఇంకా వాళ్ళు ఈ దేశాన్ని దాడితే వెళ్ళిపోతారు ఇంకా రాజ్యంలోకి. మీరు అర్థం చేసుకోవాలి నా భావన. ఈ దేశాన్ని దాటితే ఇంకోళ్ళు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళిపోతారు. ఈ సమయంలో వీడు ఎంటర్ అయ్యాడు. యవ్వన తరం బయటికి వచ్చిన వాళ్ళు డినామినేషన్. ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన ప్రజలు డినామినేషన్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ మరణించిన తర్వాత మీకు అది స్పష్టత కావాలంటే నాతో కలిసి ద్వితీయోపదేశకాండం తీయండి. అసలు వాళ్ళే కదా చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 14 నుండి చదవండి. 14 నుండి 19 వరకు చదవండి. మనము కాదేశు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరుదాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో ఉండకుండా నశించు వరకు మనం నడిచిన కాలము 30-80 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరములు. అంతేకాదు. ఓకేనా? కాదు, బాగా స్పష్టంగా చదవాలి మీరు. అది మనము కాదేశు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరుదాటు వరకు, అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేనా మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. తర్వాత చూడండి. సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను నీవు మోయాబీలకు సరిహద్దుగానున్న 6 దేశము దాటబోవుచున్నావు. అంతేనా? తర్వాత చూడండి.
అమ్మోనీయులు మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలైనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యంగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యంగా నీయను. గమనించండి, ఎన్ని సంవత్సరముల తర్వాత ఇక్కడ జరుగుతుందంటే, ఒక తరం ముగిసిన తర్వాత ఇంకో తరం వచ్చింది. అంటే దాటుతున్న తరం ఎవరంటే నూతన తరము, యవ్వన తరము. ఎవరు ట్రాప్లో పడ్డారంటే యవ్వన తరం. షిత్తీము దాటితే వాళ్ళు తిన్నగా దేశంలోకి వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి, షిత్తీము దాటగానే వాళ్ళు దేశంలోకి వెళ్ళిపోతారు. కరెక్ట్గా ఆ ఇజ్రాయెల్ బోర్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎలా కొడితే వీళ్ళు పడిపోతారో ఆ బలహీనతలు ఎరిగే సాతాను రంగం మీదకి దిగింది. దిగినోడు ఎవడు? భక్తిపరుడు. దిగింది ఎవడు? దింపింది ఎవడు? బలాకు భక్తిపరుణ్ణి. మోయాబీలు ఒకే దేవుని సేవిస్తారు, కానీ బిలామంత భక్తులకు లేదు. అర్థమైందా? దేవుడు ఒక మాట అంటాడు లూసిఫర్ని. ఏమంటాడంటే, నేను నిన్ను ఆశ్రయపురంగా చేశానన్నాడు. అనేక జనములకు నేను నిన్ను ఆశ్రయపురంగా చేశానన్నాడు. మీకు ఈ మాట అర్థమైందా? యెహెజ్కేలు గ్రంథం 28లో ఉంటుంది ఈ మాట. ఆశ్రయపురంగా చేశాడంట. ఆశ్రయపురం అంటే ఏంటి? అనేక మంది వచ్చి అక్కడ సేద తీరుతారు. అనేక మంది ఆ వ్యక్తి వద్దకు వచ్చి వాక్యాన్ని నేర్చుకుంటారు. చాలా మందికి ఆశ్రయం లూసిఫరు. అర్థం చేసుకోండి నా మాట. ఆల్రెడీ మోయాబీలు కూడా ఒక దేవుని సేవించే వాళ్ళే, కానీ వాళ్ళు పరిపూర్ణంగా సేవించరు. అన్బిలీఫ్ పీపుల్. వాళ్ళు పరిపూర్ణంగా పట్టుకోరు, కానీ కొంత భాగమే పట్టుకుంటారు మోయాబీలు. ఆమేన్. కానీ వీళ్ళకన్నా భక్తి పొందడం అంటే బిలాము. ఆమేన్. యెహోవా ప్రజలే యెహోవాను ఆశ్రయించారు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు గమనించండి, ఎప్పుడైతే ఈ పక్క స్కెచ్ విఫలమైందో నెక్స్ట్ తీసుకున్న స్టెప్ ఏంటంటే వంచన. వాళ్ళు ఎలా పడిపోతారో నాకు బాగా తెలుసు, బాలాకు వాళ్ళని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు అని బిలాము గొప్ప స్కెచ్ చేశాడు పిల్లారా. ఈ స్కెచ్ ఏంటంటే దిగంబరులుగా ప్రజలను డాన్స్ చేయించుట. చదవండి ఒకసారి, అక్కడ ఉంటుంది స్పష్టంగా మనకి. 25. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అర్థమైంది ఇప్పుడు మీకు? బిలాము రాగానే ఎప్పుడైతే బిలాం ఎంటర్ అయ్యాడో మోయాబీలు దేవుడు కాస్త అన్ని దేవతలు మారిపోయారు. మోయాబీలు ఎలాంటి వాళ్ళు అంటే నులివెత్తని స్థితి వాళ్ళది. సగం అది కావాలి, సగం ఇది కావాలి. దేవుడు చేస్తేనేమో దేవుడు అంటారు, చేయకపోతే ఇంకోటి అంటాడు. రెండు పడవల మీద కాలేసే వాళ్ళే బిలాము వంటి వాళ్ళు. క్షమించండి, మోయాబీలు. అర్థమైందా? లోతు పిల్లలంటే వాళ్ళు ఒక దేవుణ్ణి కలిగి ఉన్నోళ్ళే. ప్రవక్త వాళ్ళు కొలిచేది యెహోవానే అన్నాడు. కానీ అన్ని వేళలా పట్టింపు కలిగి మాత్రం ఉండరు. హల్లెలూయా. చదవం బెదరు. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపం రగులు కొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పేరుతో కలుసుకున్న తన వశములో నుండి వారిని చంపవలనని చెప్పెను. ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండుటనుగును ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనువడును ఎలియాజరుడు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలుని వెంబడి వెళ్లి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు నిలిచిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి మీరందరూ కూడా, ఈ బిలాము స్కెచ్ లో మోయాబీ రాండ్రందరూ కూడా స్త్రీలుగా దిగంబరులుగా ఉండి వాడు ఒక స్పెషల్ పబ్ డాన్స్ పెట్టించాడు. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే భౌతికంగా యుద్ధం చేయగలరు, కానీ
వీళ్ళ లోపల స్వభావ మార్పిడి ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన వాళ్ళు. యుద్ధం అయితే చేస్తారు కానీ లోపల ఏమాత్రం కూడా స్వభావం మారలా. ఆమేన్. ఈ టైంలో ఈ బలహీన దయ్యం తెలుసు కాబట్టి వాడు ఎంటర్ అయ్యి ఎక్కడైతే దేవుడి పిల్లలు పడిపోతారో అలాంటి సమయాలలో దాన్ని తెలుసుకొని వాడు ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టిస్తే ఇజ్రాయెల్ ప్రజలని యవనస్తులు వెళ్ళి ఆ మోయాబురాలతో కూడారు. కూడిన తర్వాత ఈ మోయాబురాలు ఏం చేశారంటే వాళ్ళు దేవతల వైపు తిప్పేసుకొని వాళ్ళందరినీ విగ్రహారాధనకి మొక్కిచ్చారు. పేరు కూడా ఉంది అక్కడ, ఒక దేవత పేరు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే తిరిగారో యెహోవా గొప్ప రగులుకుంది. ఇంత దూరం నడిపించింది మిమ్మల్ని దేని కొరకరా అని దేవుడు చూశాడు. ఇంత దూరం నడిపించింది నేను దేని కొరకు అని దేవుడు రగులుకున్నప్పుడు అహరోను మనవడైన ఎలియాజరు కొడుకుగా ఉన్న ఫినెహాస్ పైకి లేచాడు. ఆమేన్. ఫినెహాస్ పైకి లేచినప్పుడు ఎక్కడెక్కడైతే మరి పడగడి మీద జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరిని హతం చేసుకుంటూ వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి, ప్రతి వాటిని హతం చేసుకుంటూ వెళ్ళాడు ఫినెహాస్. ఇప్పుడు హల్లెలూయా. చూడండి పిల్లారా, కరెక్ట్గా ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోతున్న సమయానికి, అంటే బోర్డర్ ప్రాంతానికి వాడు ఎంటర్ అయ్యాడు. ఇదంతా సూచన. జలప్రలయం రావడానికి మునుపు కూడా మీరు గమనించారంటే బైబిల్ ఆదికాండంలో ఉంది, జలప్రలయం రావడానికి మునుపు దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయారని ఉంది. బిఫోర్ ద డిస్ట్రక్షన్. ఆమేన్. నాశనానికి మునుపు దేవుని కుమారులు భౌతికమైన బలహీనతలో పడిపోతున్నారు. భౌతికమైన స్త్రీల కొరకు పరిగెడుతున్నారు. భౌతికమైన కోరికలు సాతాను పెంచి మనసులను చెరిపి అప్పుడు దాకా ఉన్న ఆలోచనలు విధానాలు మొత్తం పోగొట్టి వారి మనసులోకి వాడు స్త్రీని తీసుకొస్తున్నాడు. స్త్రీల మనసులోకి వాడు పురుషులను తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇవి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుందంటే నిజమైన వేగం లేకుండా వెనక్కి జారిపోతారు. సేవిస్తున్న యెహోవా అంటే ఆ దినపు ప్రత్యక్షత, ఆ దినపు వేగము, ఆ దినపు యొక్క ప్రత్యక్షత, ఆ దినపు యొక్క మరి సహవాసము దేవుడితో ఉండనివ్వకుండా వీడి భౌతికమైన కార్యక్రమాలు ప్రజలతో చేపిస్తూ వాడు వెనక్కి లాగుతున్నాడు. రాంగ్ యూనియన్ జరుగుతుంది అక్కడ. గమనించండి మీరు. ఈ ప్రవక్త అంటున్నాడు, ఇదే సన్నివేశము బిలాము స్పిరిట్ మొదటి నిర్గమంలో జరిగినట్టుగానే అది రెండో నిర్గమంలో కూడా వచ్చింది. సెకండ్ ఎక్సోడస్. జాగ్రత్తగా వినాలి. రెండవ నిర్గమములో కూడా వాడు ఎంటర్ అయ్యాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నదాకా వాడు రాలా. పౌలు భూమి మీద ఉన్నంత వరకు వాడు రాలా, వాడు ఆటలు సాగల. ఎప్పుడైతే పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తుకి హవ్వకి మధ్యలో బిలాము వచ్చాడంట. సంఘానికి క్రీస్తుకి మధ్యలో వాడు ఎంటర్ అయ్యాడంట. ప్రవక్త ఆ బిలామునే నికోలైత్ అన్నాడు. రాంగ్ యూనియన్. క్రీస్తును పక్కన పెట్టి నికోలైత్ యొక్క బీజాన్ని వాడు సంఘంలో నాటాడంట. అందుకే ప్రవక్త నికోలైతుల బీజం అన్నాడు, విత్తనం అన్నాడు. అంటే నికోలైతులు ఎప్పుడు వచ్చారు? మీరు చదవండి ఒకసారి, ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. పెర్గమలో ఉన్న సంఘదూతపు ఇలాగు రాయము. వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు అని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపానుడు వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇప్పుడు చూడండి అందరూ. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు. అసలు వీడిని నేర్పడం ఏంటి? వీడిని సేవించేది ఎవరు? బిలాం సేవించేది ఎవరు అసలుకి? యెహోవాని. విగ్రహ ఆరాధన వైపు తిప్పటానికంట బాలాకుని ప్రేరేపించింది వీడేనంట.
ఏంటి ముఖాముఖిగా మాట్లాడేవాడు ఇవి కూడా చేస్తాడా? చూద్దాం కిందకెళ్ళి. బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు, అటువలనే నికోలాయితు బోధన అనుసరించి వారును నీలో ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు బిలాము ఎవడో కాదు నికోలాయితే అన్నాడు. బాలాకుని చెరిపింది కూడా బిలామే అన్నాడు. మోయాబుని చెరిపింది కూడా బిలామే. ఈ బిలాము నికోలాయితులకు వచ్చినప్పుడంట ఈ పెర్గమలో వివాహం చేయబడింది అన్నాడు. రాంగ్ యూనియన్ అన్నాడు. సంఘం రివైవల్గా సాగుతుంటే, స్వాస్థ్యం కొరకు పరిగెడుతుంటే సరైన సమయానికి ఎంటర్ అయ్యంట బిలాము ఇజ్రాయెల్ ప్రజలకు అలాగే మోయాబీలను ఎలాగైతే కలిపాడో ఇప్పుడు వీడు క్రీస్తుకి హవ్వకి మధ్యలోకి వచ్చి నికోలాయితుల బోధన కలిపాడంట. రాంగ్ యూనియన్ తెచ్చిన వాడు ఎవడంటే బిలాము. వీడే ప్రవక్త మాట్లాడతాడు కయ్యని వంటి వర్గం ఉంటుంది అంటే కయ్యనవుడు నరులు కుమార్తెలు కలిగి ఉన్నవాడు. వాడి కుమార్తెలందరూ సర్పసంతానం. వాడే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు పెళ్లి చేసుకోకుండా దేవుని కుమారులను వాడి కుమార్తెలతో కలుపుకున్నాడు. అందంగా స్త్రీలను చూపించి అందమైన బోధలు చేసి అందంగా ప్రజలను ఆకర్షించి వాడు ఏం చేశాడు? రాంగ్ సీడ్ గర్భాల్లో వేశాడు. హల్లెలూయా. ఈ నికోలాయితుల క్రియ ప్రియులారా చాలా భయంకరమైన క్రియ ఇది, ఈ సిద్ధాంతం అనేది. ఎందుకంటే ఇతను ప్రకటించే సువార్త అతను మతం గురించి ప్రకటించడు. విగ్రహారాధన అప్పుడు ఉంది ఆ కాలంలో. ఎందుకంటే అక్కడ ఇద్దరు దేవతలు మాత్రం, ఒక దేవుడు మాత్రం ఉన్నాడు, యెహోవా అలాగే మిగతా దేవతలు. వాడు తిప్పితే యెహోవాను వదిలిపెట్టి మిగతా మరి ఎవరో వాళ్ళు విగ్రహారాధన వైపు తిప్పాలి, మిగతా దేవతల వైపు తిప్పాలి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ వీడు తిప్పుతుంది దేవత వైపు కాదు. సంఘకాలంలోకి వాడు ఎంటర్ అయినప్పుడు వాడు తిప్పుతుంది యెహోవా దేవుని వదిలిపెట్టి యేసుక్రీస్తుని వదిలిపెట్టి మరి అన్నులు తిప్పట్లేదు. వాడు విగ్రహారాధనకి వెళ్ళిపోవట్లేదు. వాడు ముసుగు మార్చాడు. మరలా అర్థం చేసుకోండి, విగ్రహారాధనలోకి తిప్పినవాడు ఇప్పుడు వాడు క్రీస్తుని చూపించి క్రీస్తులోకి తిప్పాడు. కాకపోతే తప్పైన సిద్ధాంతంతో తిప్పాడు. రాంగ్ యూనియన్. నిజమైన బోధన కొద్దిగా త్రుట్టింపు చేసి మరి దాన్ని తప్పించి ఇంకో బోధన తెచ్చాడు. ప్రవక్త అన్నాడు నికోలాయితు అంటే పెత్తనము చేయవాడు అన్నాడా? నికోలాయితులు అంటే సంఘం మీద అంటే బిలాము ఎవడు? నాతో కలిసి మీరు హెబ్రీ సువార్త మరి యూదా గ్రంథం తిప్పండి. యూదా పత్రిక, యూదాలో అనుకుంటూ ఉంది అది. యూదా పత్రికనా యూదానే అనుకుంటా, చూడండి ఒకసారి. చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి. ఏంటది? ఎవరంటోళ్ళు? బిలాము 1:11. ఒకసారి మళ్ళా చదవండి మీరు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం అంటే ఏ మార్గం అది? రాంగ్ యూనియన్. తప్పైన విధానములను మరి యేసుక్రీస్తుకు వధువుకి మధ్యలో తెచ్చుట. ద రాంగ్ సీడ్. తప్పైన విత్తనాలను ప్రజల గర్భాల్లో నాటుట అంటే దేవుని కుమారులు నరులు కుమార్తెలతో కూడుట, ఇజ్రాయెల్ ప్రజలు మోయాబీలతో కూడుట. ద రాంగ్ యూనియన్. ఇది ఎందుకు చేశాడంటే బహుమానం కొరకు ఆతృతగా పరిగెత్తాడంట. ఎంతమందికి అర్థమైంది? వాడు దేవుని కలుసుకోవాలంటే మోషే దగ్గరికి రావాలా? బిలాము దేవునితో పాటు నడవాలంటే యు మస్ట్ అండర్ ద మోసెస్. ఎందుకంటే మోషే ద్వారానే భూమి ఉన్నది, మోషే ద్వారానే పరలోకం ఉన్నది, మోషేలో నుండే స్వాస్థ్యం ఉంది. కానీ ఇదేం చేశాడు? స్పష్టంగా మీరు చదవండి, అర్థమైంది. అయ్యో వారికి శ్రమ, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి.
కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. అర్థమైందా మీకు? ఇదంతయు ప్రియులారా వన్స్ అగైన్ ఇట్ వాజ్ రిపీటింగ్ ఇన్ దిస్ లాస్ట్ స్టేజ్. అర్థమైందా? పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం తీయండి. చాలా జాగ్రత్తగా మీరు వర్తమానము ఫాలో అవ్వాలి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. నిజానికైతే దేవుడు గద్దించాడు. నా మాట అర్థం చేసుకోవాలి మీరు. నిజానికైతే వెళ్తున్న మార్గాన్ని దేవుడు ఆగన్నాడు. ఎట్లనగా నోరుడైన గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఎట్లాగంటే నోరు లేని గాడిద మాట్లాడి, గాడి ద్వారా మాట్లాడి, నేను వీడితో కూడా మాట్లాడగలను రా, నువ్వు అనుకుంటున్నావు నేను కలుసుకున్నాను కానీ నువ్వు గొప్పడు అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, నాతో ముగ్గా ఉన్నావుగా, నాతో మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, నీకు అర్థం కావట్లేదు నా గురించి నానా, నేను గాడిదని కూడా వాడతారా? ఎందుకు గాడిదలోంచి మాట్లాడలేడు? దోత వచ్చింది కదా, ఆగో అక్కడ బిలామంటే ఆగేవాడేగా, మళ్ళీ గాడిదకి మాటలు ఎందుకు ఇచ్చాడు? ఐ కెన్ యూజ్ ఎవ్రీథింగ్, నేను దేన్నైనా ఉపయోగించుకోగలను. ఆ పొరపాటు నువ్వు కలుగుందాన్ని బట్టి వచ్చి పిలిపేవనుకో, నాన్న అర్థం చేసుకున్నా, నా మైండ్ నీకు అర్థం కావట్లా, నువ్వు ఆశ్రయపురంగా అవుతావు, నేనే చేస్తా ఆశ్రయపురంగా. ప్రియారా, నిజం ప్రియారా, ప్రసంగికుడైనా విశ్వాస అయినా దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఉంటాడు. కానీ మన ఆశ్రయపురము ఉన్నదాన్ని కాపాడుకోలేదనుకో, నిజం నేను దీన్ని నాకు కూడా అప్లై చేసుకుంటా నేను. ఎందుకంటే బిలాం అనేవాడు ఎవడనుకున్నావు? స్పిరిట్, అది అతను వ్యక్తి కాదు, ఉండే ఇట్స్ స్పిరిట్. ఆత్మ ప్రతి కాలంలో ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. అది ఎప్పుడైతే దేవుడు మనతో, నాతో ఎక్కువగా మాట్లాడాడు అనుకోండి, ఉదాహరణకి నాతో ఎక్కువ దేవుడు ఉన్నాడు అనుకో, నేను ఇక్కడే పెట్టుకొని దేవుడు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనుకో, నేను ఒక మాయలో వెళ్ళాను అనుకో, నేను హెచ్చింపుకి వెళ్ళిపోయాను అనుకో, దేవుడు వెంటనే లెఫ్ట్ అయ్యి గాడిదని వాడతాడు ఆయన. నేను కానీ వాక్యానికి సబ్మిషన్ లేదనుకో, దేవుడు ఇంకో చిన్న పిల్లలను పైకి లేపుతాడు ఆయన. సబ్మిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. వాక్యము ఎలాగ వెళుతుందో, ప్రవక్త ఎలాగ వెళ్తున్నాడో, అసలు దేవుడు ఏ సమాజంతో డీల్ చేస్తున్నాడో వి మస్ట్ నో. ఆయన మార్గాలను, ఆయన మనస్సును స్పష్టంగా మనం కనిపెట్టాలా. అప్పుడు మాత్రమే మనం హంబులకి వెళ్ళిపోతాం ప్రియులారా. ఎందుకంటే ఈ మార్గము మీరు అనుకున్నట్టుగా ఈ సులువైనది కాదు. ఇది విషయం ఏంటంటే ప్రతివాడు తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ మనం దేవుడితో ఉన్నామనుకున్న దినాలు ఇవి. ఎందుకంటే ప్రతి లేఖనం కూడా మీరు పాస్ట్లో పెట్టద్దు. ఎవ్రీ స్క్రిప్చర్ ఇప్పుడు నెరవేరుతుంది. ఎవ్రీ లేఖనం, ప్రతి స్క్రిప్చర్ కూడా ఇప్పుడు నెరవేరుతుంది ప్రియులారా. అర్థమవుతుందా మీకు? ప్రతి నిమిషము దేవుడితోనే ఉన్నానా? ఏదైనా రాంగ్ యూనియన్ వస్తుందా? తప్పైన ఐక్యత నాలో ఏమైనా కలుస్తుందా? ఏదైనా నేను తప్పుగానే వెళ్తున్నానని పరీక్షించుకునే కాలం ఇది. హల్లెలూయా. చదవండి బ్రదరు. మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులు. సరే చెప్పు, సరే గాడిద మాట్లాడింది, అట్టనే వినాలిగా. గాడిద మాట్లాడుతున్నా, అసలు గాడిద నువ్వు మాట్లాడమేందిరా? గాడిద మాట్లాడాలిగా. గాడిదని కొడుతున్నాడు, కదలవేందే అంటుండు. దేవుడేమో గాడిద నోట్లోంచి మాట్లాడుతున్నాడు. నేను అందుకే చెప్తాను, వర్తమానము ఎవరికి ఇస్తాడో తెలియదు, కానీ నువ్వు సైన్గా చూడాల్సింది. బిహైండ్ ద సైన్ దెర్ ఇస్ ద వాయిస్. సూచన వెనకాల దూత స్వరం ఉంటుంది ప్రియులారా. బిలామ స్వరం విన్నోడు కాదు, ఇజ్రాయేల్ ప్రజలు ఆ స్వరం విన్నోళ్ళు కాదు. వాళ్ళు కేవలం అవి చూసుకొని బయటకు వచ్చారు తప్ప విమోచించే వాక్యాన్ని కలిగిలేరు. వాళ్ళు స్వభావాన్ని మార్చే వాక్యాన్ని కలిగిలేరు. కేవలం బహిరంగ ప్రదర్శనే కోరుకున్నారు. కానీ మేము కూడా ఇజ్రాయేల్ ప్రజలము, ఎర్ర సముద్రం చీలిపోయింది, మేము కూడా యుద్ధ వీరులము, మాకు యెహోవా ఉన్నాడు, అగ్నిస్తంభం ఉండదు అనుకుంటున్నారు. కానీ లోపల మార్పు రావట్లా. బిలాము ఒక ఆత్మ నివసిస్తూ ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే 7 సంఘకాలాలుగా ప్రయాణించిన ఈ ఆత్మే బిలాములో వెళ్ళింది. ఇంకొక మాట చెప్తా వినండి.
ఇజ్రాయెల్ ప్రజల్లో ఏ ఆత్మ అయితే ఉందో ఈ ఆత్మ బిలాము అసలుకి అది. ఇంకొక మాట చెప్పాలంటే 7 సంఘకాలాల్లో పనిచేసిన ఈ ఆత్మే రేపన్నాక పోపులోకి వెళ్ళిద్ది. ఒక మనిషి దేహాన్ని వాడిద్ది అది. అర్థమైందా? అవుట్ సైడ్ మాట్లాడుతున్నా, అవుట్ బోర్డర్ మాట్లాడుతున్నా. ఇంకో మాట చెప్తా వినండి. వీళ్ళు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా పరిసయ్యులు వేరు, సద్దుకైలు వేరు, యాజకులు వేరు. వీళ్ళందరూ బయట వాళ్ళు. లైక్ పక్కన ఉన్న ఫిలిస్తీన్లు, సర్దార్లు, బయట ఉన్న నెఫీలీలు, కెరిజ్జీలు, పెరిజ్జీలు, హిత్తీలు ఎలాగైతే చుట్టూ ఉన్నారో ఈ చుట్టూ లాంటి వాళ్ళే పరిసయ్యులు. అర్థమైందా మీకు? వాళ్ళే సద్దుకాయలు, వాళ్ళే మరి వాళ్ళు వర్తమానం మళ్ళీ ఆ సమాజంలో ఉంటారు. కానీ వాళ్ళు దేవుడు చాలా దూరంగా ఉంటారు. గ్రంథాన్ని పట్టుకుంటారు కానీ గ్రంథంతో ఉండరు. వాళ్ళు గ్రంథాన్ని పట్టుకుంటారు కానీ లోపలని పాపాలు చేస్తారు. ప్రవక్త అంటాడు, సమరయ ప్రాంతానికి దేవుడు వెళ్ళినప్పుడు అంట, సమరయ ప్రాంతంలో ఉన్న స్త్రీని గమనించినప్పుడు వేశ్యని, ఆ వేశ్య బాడీలో మాత్రము డిఫైల్ అయిందంట, కానీ హృదయంలో మాత్రం నిష్కలంగా ఉందంట. హృదయంలో నిష్కలంకంగా ఉందంట, కానీ బాడీ మాత్రమే డిఫైల్ అయిందంట, చెడిపోయిందంట. ఇది తిరిగి చూసినప్పుడు ప్రధాన యాజకుడి బాడీలో మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాడంట, హృదయం డిఫైల్ అయిపోయిందంట. సో బిలామ్ ట్రాప్ ఎక్కడుంది? ఇన్ ద హార్ట్. అర్థమైందా? బిలాము హృదయంలో వ్యభిచారం చేపిస్తాడు. అవుట్వర్డ్ యు ఆర్ వెరీ గుడ్, బయటికి చాలా చక్కగా పరిసరి కనపడుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, మీలో కానీ పాపం లేకపోయినట్లయితే రాయితో ఆమెను కొట్టమన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? హృదయాలని డిఫైల్ అయిపోయినాయి. వాళ్ళు బయటికి కేవలం పాపం లేకుండా ఉన్నారు కానీ హృదయం మొత్తం పాపమే ఉంది. అందుకే వాళ్ళు మనస్సాక్షి ఒప్పుకోవట్లే రాయేద్దామంటే. మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే బిలాము లోపల ఉన్నాడు. రాంగ్ యూనియన్. వాళ్ళు వాక్యముతోనే ఉన్నారు కానీ వేరే వారితో కాంటాక్ట్ అయి ఉన్నారు. నిజంగా వాళ్ళు వాక్యముతో ఉంటే లోపల డిఫైల్ ఉండకూడదు, హృదయంలో పాపం ఉండకూడదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యముతోనే ఉన్నారు, గ్రంథముతోనే ఉన్నారు, మోసే పుస్తకాన్ని పట్టుకున్నారు, కానీ హృదయంలో మొత్తం పాపమే ఉంది. దీన్నే దేవుడు మొదటి భాగంలో చెక్ చేసింది. ఒక క్రమాలు ఎక్కడ మార్చాడు మీరు గమనించండి. ఆయన ఉన్న క్రమాలు ఇదివరకు నడుచుకుంటూ ఆయనే వచ్చాడు, కానీ బిలాము ఆయన నడిచిన ప్రతి త్రోవన వాడు కూడా వచ్చాడు. అటు పక్క వాళ్ళు వస్తున్నారు, ఇటు పక్క వీడు వస్తున్నాడు. అటు పక్క దేవుడు కదలాడుకుంటూ వస్తున్నాడు, ఇటు పక్క బిలాము కూడా కదలాడుకుంటూ వస్తున్నాడు. ఇలాగా పాత నిబంధన మొత్తం కూడా బిలాము కదలాడుకుంటూనే వచ్చాడు. ప్రతి సంఘములో ప్రతి వ్యక్తి ఎత్తు కూడా వస్తూనే ఉన్నాడు. బైబిల్ కలిగి ఉన్న వారి ఎత్తు కూడా. విగ్రహారాధన మాత్రమే కాదండి. ఎందుకంటే యెరూషలేములోకి దేవుడు వచ్చినప్పుడు అక్కడ జరిగింది విగ్రహారాధన కాదు, హృదయంలో విగ్రహారాధన. బయటికి వాళ్ళు విగ్రహాలు కొలవలేదు కానీ వాళ్ళు హృదయంలో విగ్రహాలు కలిగి ఉన్నారు. హృదయంలో తప్పైన ఐక్యతను కలిగి ఉన్నారు వాళ్ళు. ఈమె భౌతికంగా వేరే పురుషులతో ఉంది కానీ హృదయంలో దేవుడితో ఉంది. డిఫైన్ లేదు ఆమెకు. ఆమె హృదయం అంతా దేవుడి కొరకు ఎదురు చూస్తుందంట. నా శరీర పాపానికి క్షమించేవాడు ఎవరు ప్రభువా? నువ్వు మెస్సయ్యగా నువ్వు రావాలి ప్రభువా, నా పాపాలు క్షమించేవాడు నీవే ప్రభువా అని ఆమె ఎదురు చూస్తుందంట. అందుకే ఏకైక మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంటే మీరు గమనించండి, డిఫైల్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వచ్చాడు ఆయన. అర్థం చేస్తున్నారా మీరు? అసలు ఏకైక మనిషి కుమారుడు పరిచయం ఎందుకు జరుగుతుంది? బయటికి బాగున్నాడు, హృదయం బాగల. బయట బిలాము లేడు, వాడు హృదయంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? బిలాముని బహిరంగపరచాలా? వాడు ఎక్కడైతే దాక్కున్నాడో దాక్కున్న బిలాముని బహిరంగపరచాలి ఆయన. రాంగ్ యూనియన్. వాక్యముతో నీ ప్రాణం పెనవేయబడి లేదు, నీ సోల్ నీ ఆత్మ వాక్యముతో లేదు. ఎవరితోనో ఏ స్త్రీతోనో వ్యతిరేకమైన బోధనతో నీ ఆత్మ లంగరు వేయబడి ఉన్నది. అందుకే వచ్చాడు ఆయన. అందుకే వివేచిస్తున్నప్పుడు సమరీ స్త్రీని హృదయంలో నిష్కలంకంగా ఉందంట. ఎస్, యు ఆర్ ఇన్ ద రైట్ వే. శంకరి పాపి ఇద్దరు ప్రార్థనకు వెళ్ళారు.
డిఫైల్ ఎక్కడ కనబడుతుంది? అసలు ఏకైక మనిషి కుమారుడి పరిచర్య అంటేనే లోపల ఉన్న వాడిని కనిపెట్టి బోధించుట. అసలు ప్రీచింగే సోలుకి బోధించేది. లోపల ఉన్న బిల్లామని వెళ్ళగొట్టాలంటే సోల్ ప్రీచింగ్ కావాలి, బాడీ ప్రీచింగ్ ఉపయోగం లేదు ఇది. అందుకే మూడేపు బోధ బిల్లామని పరిపూర్ణంగా వెళ్ళగొట్టి దేవుడిలాగా మారుస్తుంది ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు ట్రాప్ జరుగుతుంది ఎక్కడ? అప్పని యువర్ హార్ట్. సింహాసనమైన దేవుణ్ణి నీ హృదయంలోంచి వాడు వెళ్ళగొట్టి వాడు వస్తున్నాడు ఇప్పుడు సింహాసనం మీదకి. నీ హృదయంలోకి వాడు శ్రీనివాసం ఉంటున్నాడు. ఎలాగైతే హృదయంలో రక్తం మొత్తం దేహం మొత్తం పరిపాలిస్తుందో, ప్రయాణం చేస్తుందో రక్తం మొత్తం కూడా, అలాగే హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే నీ రాజ్యం మొత్తం పరిపూర్ణంగా ఉండిద్ది. అర్థమైందా మీకు? ద ట్రాప్ ఆఫ్ బిలామ్. ఎక్కడుందా ట్రాప్? అప్పని యువర్ హార్ట్. నీ హృదయం మీద ఒక ట్రాప్ ఉంది ప్రియులారా. నీ ఆలోచనలు వాడి వలె ఆలోచిస్తావు, నీ తలంపులు వాడి వలె ఉంటాయి. మీరు ఒక్కసారి ఇంటికి వెళ్ళి బిలాము చాప్టర్ బాగా చదవండి, మొత్తం క్లారిటీకి ధ్యానించండి. అపాన్ అవర్ హార్ట్స్, వాడి జాడంతా మన హృదయాలతో ఉండిద్ది. కానీ మనం వాక్యం బట్టి బయటకు వస్తున్నాం. ఇప్పుడే వాక్యము తగులుతున్నప్పుడు మనం బయటపడుతున్నాం. కొత్తగా వాడు అంటుకోవడం, మనకి కొత్తగా పరిచయడికి అంటుకోలే. వాడు పుట్టుకతోనే వాడు అంటుకొని పుట్టాడు. బిలాము బోధ అంటుకొనే పుట్టింది. కానీ వెళ్ళగొట్టే పరిచయం మాత్రం దేవుడిది ప్రియులారా. వాక్యము ద్వారా వాడి చెరలోంచి లాగటమే దేవుడి పని ఇప్పుడు. హల్లెలూయా. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి మరి ప్రవక్త అంటున్నాడు, మరి ఆ షిత్తీముడు అంటే ఏమంటారు, షిత్తీం అనే ప్లేసు ఆఖరిగా ఉన్నప్పుడు ఎలాగైతే మరి డిసీవింగ్ జరిగిందో, నిజంగా దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు కూడా పిల్లారా మెసేజ్లో సాగుతూ 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 ఉండగానే ఇంకా రేపో మాపో ఎత్తబడతాము అనే స్థితికి వచ్చినప్పుడు అప్పుడు జరిగిద్దన్నాడు చాడ. అలాంటి టైంలో ప్రవక్త మాట్లాడతాడు. అలాంటి పరిస్థితుల మధ్య ఫినెహాస్ పైకి లేచాడంట. ఒక రోషం కలిగిన వాడు పైకి లేచాడంట. ఎక్కడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతుందో అక్కడ ఫినెహాస్ ఖడ్గం పట్టుకుని పైకి లేచాడంట. ఖడ్గం అంటే వాక్యం ప్రియులారా. మన ఫినెహాస్ విలియం బ్రానం ఎప్పుడైతే తప్పుడు బోధ బయలుదేరిందో, ఎప్పుడైతే రాంగ్ యూనియన్ క్యాంపులో ఉందో ఫినెహాస్ పైకి లేచాడు. హల్లెలూయా. అందుకే ఈ వధువుకి ఇచ్చిన స్వాస్థ్యం ఏంటంటే అండర్ ద మోషే మినిస్ట్రీ ఇప్పుడు వధువు ఒక ఫినెహాస్ లాగా ఉంది. అవునా? మోషే ద్వారా ఫినెహాస్ బయటికి వెళ్ళాడా? మోషే క్యాంప్ అంటే విలియం బ్రానం క్యాంపు. అబ్రాము క్యాంపులో జరిగిందే తప్పు. అబ్రాము గుడారములోనేనా మిద్యానీయుడు పుట్టింది? మోషే క్యాంపులోనేనా ఇది జరుగుతుంది? బ్రన్హాము క్యాంపులోనేనా రాంగిని ఇప్పుడు వస్తుంది? తప్పేనా ఇక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఏం చేయాలా? సరైన ఖడ్గం పట్టుకొని పైకి లేయాలా. అందుకే ఊరికే ఫినెహాస్ పైకి లేలా, విత్ స్వార్డ్. ఫినెహాస్ ఖడ్గంతో లేచాడు ఆయన. ఆ కాలపు వాక్యంతో ఫినెహాస్ పైకి లేచాడు పిల్లారా. హల్లెలూయా. చూడండి, ఎక్కడైతే విచారం జరుగుతుందో తప్పుడు ఐక్యత, ఖడ్గంతో పొడిస్తే పొట్టల్సి బయటకు వచ్చాం. ఎక్కడైతే రాంగ్ యూనియన్ కనబడుతుందో పొడుస్తున్నాడు ఖడ్గంతో, అంటే వాక్యముతో చూస్తున్నాడు. అక్కడ రాంగ్ యూనియన్ ఉంటే ఒప్పుకోట్లే. ఇంకా అబ్రహాము శారా మాత్రమే ఉండాలంటున్నాడు. బ్రన్హాము విశ్వాసం మాత్రమే ఉండాలంటున్నాడు. హల్లెలూయా. వాగ్దానం ప్రకారంగా కాకుండా పుడుతున్న ప్రతి వాడు కూడా రాంగ్ యూనియనే. హల్లెలూయా. అందుకే మనిషి కుమారుడిగా మరొకసారి ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఇప్పుడు నాట్ యువర్ బాడీ మై బ్రదర్. ఆయన నీ దేహాన్ని చూడట్లేదు. ఆయన బిలాముని హృదయంలోంచి వెళ్ళిపోయాడా లేదా? ఇంకా నీ హృదయంలో ట్రాప్ ఉందా లేదా చూసుకో. సింహాసనంగా ఉన్నవాడు దేవుడా లేకపోతే దయ్యమా? రాంగ్ యూనియన్. నీ సోల్కి ఎవడో అటాచ్ అయ్యాడు. నీ ప్రాణమునకు ఏదో ఒక ఆత్మ అటాచ్ చేయబడింది. విన్నారు మీరు? ఎవడో పరిపాలిస్తున్నాడు. సరైన ఫ్రీక్వెన్సీ రావట్లేదంటే గుర్తుపట్టడం అది వరకే వాడున్నాడు అర్థం. ఫ్రీక్వెన్సీ అందట్లేదన్నా, వాగ్దాన భూమి స్వాధీనపరచుకునే విషయంలో తప్పిపోతున్నామన్నా, ఒకవేళ నువ్వు స్త్రీకి లోబడుతున్నావన్నా,
రాంగ్ యూనియన్ జరుగుతుందన్న గుర్తుపట్టాలి మీరు జాగ్రత్తగా. నిన్ను పరిపాలిస్తుంది దేవుడు కాదు, నువ్వు మిద్యానీయుడివే. ఇంకా నువ్వు అబ్రహాముకి పుట్టావు, కానీ నువ్వు కెతూరాకి పుట్టావు, నువ్వు శారాకి పుట్ల. నువ్వు పుట్టింది అబ్రహాముకే, కానీ అవిశ్వాసగా పుట్టావు, వేషధారిగా పుట్టావు, విశ్వాసగా పుట్ల. 3 generations, 3 తెగలని అబ్రహాం జీవితంలో. వాళ్ళు ఒకరేమో బంధువుగా ఉన్న లోతు, వాడు మోయాబీడు. మరి భార్య ద్వారా పుట్టిన ఈ బాలక వాళ్ళ నాన్నగారు ముత్తాత మిద్యానీయుడు. వీళ్ళందరూ పక్క పిల్లలే, సొంతగా పుట్టిన వాళ్ళే, వాళ్ళ శత్రువులుగా మారిపోయారు. వాక్యానికి పిల్లారా. ఇంత వాడు వాక్యములోనే నీకు తప్పైన బీజములు నాటబడతాయి. ఎక్కడి నుంచి అనుకున్నారు? నాటిన అవుట్ సైడ్, లోపల నుంచి, ఉపికేది ఇప్పుడు హృదయంలో నుంచే. నా మాట మీరు వినండి. బిలాము ఉన్నది బయట కదా, బిలాము ఉంది లోపల. బిలాము పరిపాలిస్తుంది నీ సింహాసనముగా ఉన్న హృదయంలో నుండే. నీకు ప్రత్యక్షత ఇస్తుంది కూడా ఎవరనుకున్నావు? రాంగ్ రెవల్యూషన్. నీ హృదయంలో ఇస్తాడు వాడు. నీ హృదయంలో నుండే తప్పైన బయలుపట్టించేది బిలాము. సాతాను సింహాసనమైన స్థలంలో మనం పెట్టబడి ఉన్నాం. ఆల్రెడీ ప్రతి హృదయం కూడా సాతాను సింహాసనమే మనం పెట్టబడ్డాం. అంతేనా? పరలోక రాజ్యం మీ మధ్యలో ఉన్నదంటే రాజ్యం అంటే సింహాసనమేనా? రాజ్యం అంటే అధికారమేనా? రాజ్యం అంటే పరిపాలనేనా? రాజ్యము రాజ్యముగా ఉండదు, రాజ్యము పరిపాలనతో ఉంటుంది. రాజ్యము రాజ్యముగా ఉండదు, రాజ్యము రాజుతో ఉంటుంది. అంతేనా? ఈ పరలోక రాజ్యం మీరంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీవే దేవుని రాజ్యం. ఎందుకన్నాడు ఆ మాట? సాతాను సింహాసనం అంటున్నాడు, దేవుని రాజ్యం అంటున్నాడు. సాతాను సింహాసనమైన స్థలంలో మీరు పెట్టబడి ఉన్నారని వాక్యం మాట్లాడుతుంది. ఇంకా పరకేం మాట్లాడుతున్నాడు? మీరే దేవుని రాజ్యం అంటున్నాడు. అంటే రాజ్యం ఉన్నదంటే పరిపాలించే వాళ్ళు కూడా ఉండాలి. అటుపక్క దేవుడికి వ్యతిరేకంగా కూడా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యమైన నీ హృదయంలో ఉంటే వాడు పరిపాలిస్తాడు. నీ ఆలోచనలు, నీ నడక, నీ తలంపులు, నీ నిర్ణయాలు, నీ వాగ్దానాలు, నీ తీర్మానాలు అన్నీ కూడా భక్తిపరంగా లేకుండా ఉండవు. బిలాం అనేవాడు భక్తిపరుడు కాకుండా పోలా, రాజులే సంప్రదించగల వ్యక్తి, ఎంతో మందికి సలహాలు ఇవ్వగల వ్యక్తి, ఒక నిజమైన వ్యక్తిని ఎలా పడేయాలో ట్రాప్ చేసి పడేయగల సామర్థ్యం కలిగిన వ్యక్తి బిలాము. సో సింహాసనం ఎక్కడ ఉంది? ఇప్పుడు నీ హృదయంలో వాడే కూర్చొని ఉన్నాడు. అర్థమైందా మీకు? అందుకే వాక్యం వెళ్ళినప్పుడు ప్రియులారా, ఇది దేహాన్ని తాకూడదు, ఇది సింహాసనాలు మార్చాలి. అది అందుకే రాకడంటేనే సింహాసనాలు మార్చుట. ప్రవక్త అన్నాడా? రాకడ జరుగుతుంది బయట కాదు, రాకడ జరుగుతుంది వధువులో. అంటే ఏం మారాలి? త్రోన్ మారాలి. మొదటి రాకల్లో త్రోన్ మారింది ప్రియులారా. పడిపోయిన ప్రతి ఒక్కరిని వాళ్ళ సింహాసనంలో సాతాను కూర్చొని ఉంది. 4000 సంవత్సరాలుగా సాతాను పరిపాలిస్తుంది. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో రాకడ రావటమే లేటు, సింహాసనం మారిపోయినాయి. సింహాసనము మారకుండా ఇంటర్ప్రిటేషన్ ఉండదు, సింహాసనం మారకుండా ప్రత్యక్షతలు ఉండవు, సింహాసనం మారకుండా బయలుపాటులు రావు, సింహాసనం మారకుండా పాపం పోదు. నీ హృదయంలో దేవుడిగా దిగవచ్చి సింహాసనంగా కూర్చొని పరిపాలిస్తే తప్ప నీ పాపం పోదు ప్రియులారా. సో రాకడంటే బోధ కాదు, రాకడంటే వాక్య ప్రత్యక్షత కాదు. రాకడంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి రాకడ జరిగిందో సింహాసనంగా మారిపోతాడు ఆయన. హల్లెలూయా. పాప సింహాసనంలో నుంచి పరిశుద్ధ సింహాసనంలోకి, సాతాను సింహాసనంలో నుండి దేవుడి సింహాసనంలోకి. ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరు? గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే సింహాసనంలో కూర్చొని 4 సముద్రాలుగా పాడుతాడు ఆయన. ఈ వార్త ఏదైనా బ్రదర్, నీవే ఏదైనా ఉన్నావు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, ట్రాప్ జరుగుతుంది సింహాసనం మీద. నిజంగా రాకడ జరిగిన వారి లోపల వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, కానీ వాడి ఛాయలు కొద్దిగా ఉన్నాయి. మనం ఇప్పుడుంది ఎక్కడ అనుకున్నారు? వాడు బలం విరిగిపోయింది ఎప్పుడో శత్రు ఫినిష్. ఎప్పుడో సాతాను మరణించాడు. చావు దెబ్బ తగిలిన వాడితో మనం పోరాడుతున్నాం. వాడి బలం లేదు, ఎప్పుడో చావు దెబ్బ తగిలింది వాడికి.
కాకపోతే కొద్దిగా బలం కూడేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాకడలో పరిపూర్ణంగా మనం చంపుతున్నాం ప్రియులారా. చావు దెబ్బ తగిలింది, మనం చూసామా కలవరి సిలువలో దేవుడు కొట్టినప్పుడు వాడికి చావు దెబ్బ తగిలింది. వాడు దాన్ని మాన్పుకొని మరలా వస్తున్నాడు. ఎలాగా? సర్వవ్యాప్తంగా. కానీ మనలో కూడా అలాగే వస్తున్నాడు వాడు. ఎప్పుడైతే మొదటి రాకడ జరిగిందో అప్పుడే దెబ్బ తగిలింది వాడికి, చావు దెబ్బ. ఇంకా ప్రజల మీద పరిపాలన ఎంత మాత్రం కూడా వాడికి లేదు. ప్రజల్ని పరిపాలించే శక్తి వాడు కోల్పోయాడు ఎప్పుడో మొదటి రాకడలోనే. అర్థమైందా మీకు? రక్తము ప్రవహిస్తూ ఉన్నప్పుడు, వాక్యం ప్రవహిస్తూ ఉన్నప్పుడే, ఒప్పుకోలు జరుగుతున్నప్పుడే ఆటోమేటిక్ సింహాసనాలు మారిపోతున్నాయి. వాడికి చావు దెబ్బ తగిలింది. అప్పుడు దాకా వాడు ప్రజల హృదయాల్లోనే ఉన్నాడు. రాకడతో, రక్తముతో, దేవుని ఆర్భాటముతో, వాక్యము చేత దేవుడు వెళ్ళగొట్టాడు వాడిని. కానీ వాడు ఇంకా కొన్ని ఛాయలు పోలా. ఈ రెండవ రాకడలో ఎవరైతే భాగమై ఉన్నారో, హల్లెలూయా, ఎవరైతే రెండవ రాకడలో నిజంగా భాగమై ఉన్నారో పిల్లారా, వారి హృదయంలోకి దేవుడు వచ్చి పరిపూర్ణ హీలింగ్ చేస్తున్నాడు. అందుకే ప్రొఫెట్ అన్నాడు, పర్ఫెక్ట్ హీల్ ఈజ్ ఇన్ ద డౌ మినిస్ట్రీ అన్నాడు. పరిపూర్ణమైన స్వస్థత పావురు పరిచయంలో ఉందన్నాడు. ఎక్కడ పరిపూర్ణ స్వస్థత? ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ సోల్. నీ హృదయంలో ఉన్న సమస్త కల్మషాలు, సమస్త ద్వేషాలు, సమస్త అసూయలు, సమస్త పాపాలు, సాతాను సింహాసనం మొత్తం కూడా పావురం ద్వారా వెళ్ళిపోతాయి. ద పర్ఫెక్ట్ హీలింగ్, పరిపూర్ణమైన స్వస్థత ప్రియులారా. ఇంకా బిలామి మాత్రం మన లోపల ఉండడు. ఇంకా వాడి ఐక్యత అంతా ఇంకా ఉండదు, వాడి రాజ్య పరిపాలన అంతా ఉండదు, వాడి రక్తం మనలో ఉండదు, వాడికి ఉల్లక్షణం అంతా ఉండపోయారా. పర్ఫెక్ట్ హీలింగ్ మనం పొందుకోలేము ఇప్పుడు. ఈ గాడ్ పర్ఫెక్ట్ హీలింగ్ దేవుని పావురము ద్వారా, రెండవ రాకడ ద్వారా ఈ గాడ్ పర్ఫెక్ట్ హీలింగ్. హల్లెలూయా. ఇప్పుడు విషయం ఏంటంటే హృదయాల్లో పరిపాలన మారాలా. దేవుడు చూసినప్పుడు డిఫరెంట్గా ఉండకూడదు. మంది చేంజింగ్ అయిపోవాలి పిల్లారా. పరిపాలిస్తుంది మరి ఇప్పుడు దేవుడే ఉండాలి. మనల్ని, మన థాట్స్, మన నిర్ణయాలు, మన ఆలోచన, మన ప్రత్యక్షత మొత్తం కూడా మారిపోవాలా. హల్లెలూయా. చూడండి, బిలాము బయట నుంచి లోపలికి వచ్చాడు. విగ్రహారాధన నుంచి వాడు క్రైస్తత్వంలోకి వచ్చాడు. నికోలైతులు బోధలుగా వచ్చాడు. అక్కడి నుంచి వాక్యంలోకి వచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వాడు? బయటికి కనబడుతూనే వాడు ఇన్నర్గా మనిషి లోపలికి ఉన్నాడు. బయటికి బోధలు కనబడుతున్నాయి కానీ వాడు కేవలం బోధనలో మాత్రమే లేడు, వాడు మనుషుల్లో ఉన్నాడు. వాడే సాతానే ఉన్నాడు పిల్లారా. వాడు పేరు మార్చబడుతున్నప్పటికీ, ముసుగులు మారుతున్నప్పటికీ వాడు స్వభావం మారట్లా. ఏమేన్? ఎంతమందికి అర్థమవుతున్నది? అందుకే గుర్తుపట్టడం, రెండవ రాకడ జరుగుతుందంటేనే నీ లోపల నిజంగా వాడి ఛాయలు వెళ్ళిపోవాలి. ఇంకా వాడి విటమిన్స్, వాడి గుణలక్షణాలు, వాడి మాటలు, వాడి ప్రభావాలు ఇంకేం మనలో ఉండకూడదు పిల్లారా. పరిపూర్ణంగా మన దేవుడిలాగా మారిపోవాలా. దేవుడు చిన్న వాక్యమైన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా.